హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి కానిస్టేబుల్ జీడీ ఎగ్జామినేషన్ 2024. సో 24లో ఎస్ఎస్సి కానిస్టేబుల్ జీడీ ఎగ్జామ్లో జరిగిన క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ పేపర్ మొత్తాన్ని కూడా మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది అని అంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. 20/2/2024 ఫిబ్రవరి 20వ తారీఖు 2024లో జరిగింది. మార్నింగ్ 9 AM నుంచి 10 AM వరకు 1 అవర్లోనే ఈ ఎగ్జామ్ మొత్తం కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే పార్ట్ ఏలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనే టాపిక్ని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే, అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ద సీక్వెన్స్ ఇన్ విచ్ దే అక్కర్ ఇన్ ద డిక్షనరీ. తెలుగులో కూడా చూడండి, ఇచ్చిన పదాలను నిఘంటువులో అవి వచ్చే క్రమంలో అమర్చండి అని అడిగారు. సో క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే అందరికి అర్థమయ్యేలాగా, సో మన దగ్గర డిక్షనరీ ఉంటుంది కదండి. సో డిక్షనరీలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్లో ఉంటుంది. వచ్చే వర్డ్స్ అన్ని కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్లో ఇచ్చి వాటి మీనింగ్ అనేది మీకు ఇచ్చి ఉంటారు కదా. సో అదేవిధంగా ఆ డిక్షనరీలో ఈ పదాలు ఏవైతే ఇచ్చారో డియర్, డీన్, డీల్, డెడ్, డెత్, సో వీటన్నిటిని కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్లో మనకి ఇక్కడ ఇవ్వండి అని చెప్పి మనకు క్వశ్చన్ ఇచ్చారు. ఓకేనా. సో మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూడండి, సో ఈ ఇచ్చిన అన్ని లెటర్స్లో కూడా అన్ని వర్డ్స్లో కూడా డిఈఏ 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 అన్నీ కూడా కామన్గా ఉన్నాయి. సో ఇక్కడ వరకు మనం వీటిని క్యాన్సిల్ చేసేయచ్చు. ఓకేనా. సో రిమైనింగ్ నెక్స్ట్ లెటర్స్ చూడండి, ఇక్కడ ఆర్ ఉంది, ఎన్, ఎల్, డి, టి, ఫస్ట్ లెటర్స్ మాత్రం చూసుకోండి. ఆ డిఏ తర్వాత ఉన్న ఫస్ట్ లెటర్స్ అన్ని చూడండి. సో ఆర్ అంటే మనకి ఇంగ్లీష్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్లో ఆర్ అనే లెటర్ ఏ వాల్యూ ఉంటుంది? ఆర్ అనే నెంబర్ 18 ఉంటుంది. ఓకేనా. సో ఆర్కి 18, ఎన్కి 14, ఎల్ 12, డి 4, టి 20. సో వీటన్నిటిలో ఫస్ట్ వచ్చింది లెటర్ ఏంటి? అన్నిటికంటే ఫస్ట్ వచ్చేసరికి ఫోర్త్, అన్నిటికంటే చిన్న లెటర్ 4 కాబట్టి, సో అన్నిటికంటే ఫస్ట్ డెడ్ అనే పదం వస్తుంది. సో మనకు ఇప్పుడు మనకి ఇచ్చిన పదాల్లో అన్నిటికంటే ఫస్ట్ వచ్చేసరికి 4 ఉండాలి. సో రిమైనింగ్ మిడిల్లో ఏవైనా, సో ఇక్కడ చూడండి, మనకు ఇచ్చిన ఇక్కడ ఉన్న 5 పదాలలో ఫస్ట్ లెటర్ ఏమొస్తుంది? ఫస్ట్ ఏది వస్తుంది? ఏ వర్డ్ వస్తుంది అంటే 4th. సో అన్నిటికంటే తక్కువ ఇదే కాబట్టి ఈ ఆప్షన్ అనేది ఫస్ట్ వస్తుంది. సో 4th ఉన్న ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అది తీసుకొని రిమైనింగ్ అన్ని కూడా, సో ఇది 1తో స్టార్ట్ అయింది, ఇది క్యాన్సిల్, ఇది కూడా 1తో స్టార్ట్ అయింది, ఇది కూడా క్యాన్సిల్. ఇంకా రిమైనింగ్ చూసుకోండి. సో ఈ 4తో స్టార్ట్ అయ్యేది ఏబి 2 ఉన్నాయి. సో ఈ రెండిట్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అనుకుంటే ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ 2 4తో ఉన్నాయి, కానీ లాస్ట్ లెటర్ చూడండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో అన్నిటికంటే లాస్ట్ ఏ నెంబర్ అయితే వస్తుందో అదే మన కరెక్ట్ ఆన్సర్ కదా. సో ఇక్కడ చూడండి, అన్నిటికంటే చిన్న లెటర్ 4 కాబట్టి 4తో స్టార్ట్ అయ్యే పదం వచ్చిందని చెప్పి మనం చెక్ చేస్తాము. అన్నిటికంటే లాస్ట్ ఏముంది? డెత్ 20 అనేది. సో 20 అనేది అన్నిటికంటే ఎక్కువ నెంబర్ కాబట్టి ఇది లాస్ట్ వస్తుంది, అన్నిటికంటే లాస్ట్ వస్తుంది. సో 5th అనేది లాస్ట్ ఎండింగ్ విత్ 5th ఎక్కడ ఉంది? ఈ ఆప్షన్లో ఉంది. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి 4 3 2 1 5. మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో 4th లెటర్ అనేది ఫస్ట్ వచ్చింది. సో నెక్స్ట్ ఏం వస్తుంది? 4 తర్వాత 12 వస్తుంది. సో 12 అంటే ఎన్నది? ఇది థర్డ్, 4 3. 12 తర్వాత 14 2, తర్వాత 14 తర్వాత 18 అంటే 1 తర్వాత అన్నిటికంటే లాస్ట్ 5, 4 3 2 1 5. క్లియర్ కదా. సో మీరు మొత్తం అంతా చేయడం కంటే మీకు ఇందాక నేను చెప్పినట్టు అన్నిటికంటే ఫస్ట్ ఏ వర్డ్ వస్తుంది, అన్నిటికంటే లాస్ట్ ఏ వర్డ్ వస్తుంది మీరు తెలుసుకుంటే సరిపోద్ది. మిడిల్లో ఉన్నట్టు మీకు అనవసరం, ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ టైం సేవ్ చేయాలి కాబట్టి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ లాస్ట్ ఆ రెండింటిని కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనకు వచ్చేసినట్లే. క్లియర్ కదా. సో ఇలా మనం చేయాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీరు టైంని సేవ్ చేసుకుని కరెక్ట్ ఆన్సర్ అనేది పెట్టుకోవాలి. మీరు ఈ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి 4 వచ్చింది, లాస్ట్ ఆప్షన్ 5 వచ్చేసింది, ఈ రెండు చాలు. ఇంకా రిమైనింగ్ ఇవి కరెక్టా కాదనేది మీరు చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ చెక్ చేసినా చేయొచ్చు, కానీ టైం వేస్ట్ అంతే. ఇవన్నీ నేను కంప్లీట్గా ఇలా మీరు చేయడం వల్లే మీకు మార్క్స్ అనేవి ఇస్తారంటే ఇవ్వరు. సో ఫస్ట్ ఆప్షన్ లాస్ట్ ఆప్షన్ చూసుకోవడం వల్ల మన కరెక్ట్ ఆన్సర్ అనేది తెలిసిపోయింది. ఎలిమినేషన్ ప్రాసెస్లో మనం తీసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి సిట్టింగ్ అరేంజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. సో కొంచెం క్లియర్గా చూడండి. ఓకేనా. క్వశ్చన్ ఫస్ట్ చదువుతున్నాను. 8 boys B1, B2, B3, B4, B5, B6, B7 and B8 are sitting in a row facing towards the north, not necessarily in the same direction. B6 is 5th to the right of B1. B4th is, one second, మీకు హైలైట్ చేస్తాను. B6 is 5th to the right of B1. B4th is 5th to the right of B5. B5 is immediate to the right of B1. B8 is third to the left of B4. B2 is third to the right of B7. B7 is immediate neighbor of B1. Okay. So who is sitting on the immediate left of
B1 అని చెప్పి మనకి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. ఓకేనా? సో మీరు దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. తెలుగులో కూడా చదువుతున్నా చూడండి. 8 మంది అబ్బాయిలు B1, B2, B3, B4, B5 మరియు B6, B7 మరియు B8 ఉత్తరం వైపు ఎదురుగా వరుసలో కూర్చున్నారు. అదే క్రమంలో అవసరం లేదు. అంటే వరుసగా B1, B2, B3, B4, B5, B6, B7, B8 అనేసి ఇట్లా కంటిన్యూగా కూర్చోలేదు. ఎలా పడితే అలా కూర్చొని జంబ్లింగ్గా కూర్చోన్నారు. అంటే కంటిన్యూషన్ ఇదే వేలో కూర్చోలేరు. B1కి కుడివైపున B6 ఐదవది, BYకి కుడివైపున B4 ఐదవది, B5 అనేది B1కి వెంటనే కుడివైపున ఉంటుంది, B4కి ఎడమ వైపున B8 మూడవది, B7కి కుడివైపున B2 మూడవది, B7 అనేది B1 యొక్క తక్షణ పొరుగు అంటే పక్కన B1కి పక్కన ఎక్కడో చోటు ఉండాలి. సో B1కి తక్షణ ఎడమ వైపు ఎవరు కూర్చున్నారు అనేసి క్వశ్చన్ అడిగారు. క్లియర్ కదా? సో ఇప్పుడు మనం దీన్ని సొల్యూషన్ ట్రై చేద్దాం. సో ఫస్ట్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే నేను ఫస్ట్ నుంచి క్లియర్ రాస్తాను చూడండి. సో మొత్తం ఎంతమంది? 8 మంది. B1, B2, B3, B4, B5, B6 మరియు B8 8 మెంబర్స్ ఉన్నారు. సో ఇక్కడ మనకి ఇక్కడ నుంచి క్వశ్చన్ స్టార్ట్ అయిందండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. క్లియర్ కదా? సో B1కి కుడివైపున B6 ఐదవది అని ఇచ్చారు. ఓకేనా? సో మీరు ఏం చేస్తారంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అందరూ కూడా మొత్తం 8 మంది 1 2 3 4 5 6 7 8 ఇట్లా వేసుకొని ఎక్కడో చోట స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. అలా స్టార్ట్ చేయొద్దు. ఇలా మీకు ఇలా ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే ఒకవేళ సర్కిల్ బేస్డ్ కానీ లేదంటే బాక్స్ షేపుల్లో కానీ ఇలా ఇచ్చినప్పుడు మాత్రమే మీరు ఇట్లా ప్లేసెస్ అనేవి ఇట్లా మీరు వేసేసుకొని తర్వాత మీరు ఆన్సర్ ట్రై చేయండి. అంతేగాని ఇట్లా లీనియర్ ఒకటే లైన్లో ఒక వరుసలో కూర్చున్నప్పుడు మాత్రం ఇట్లా 1 2 3 4 ఇట్లా వేసేసుకోవద్దండి ముందే. సరేనా? క్లియర్ కదా? సో నేను ఇప్పుడు క్లియర్ చేస్తున్నాను. ఒక్క సెకండ్ మళ్ళీ ఇంటికి చేస్తాను. ఓకే, ఇప్పుడు క్వశ్చన్లోకి వస్తున్నాను. సో మీకు ఇక్కడ ఆల్రెడీ ఏం చెప్పారు? ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి B1కి B1కి కుడివైపున B6 ఐదవది అని ఇచ్చారు. సో మనం ఫస్ట్ నేను ఇక్కడ B1 వేసుకుంటున్నాను. B1కి కుడివైపున. సో ఇప్పుడు అందరు కూడా ఏం చేస్తున్నారు? ఈ నార్త్ డైరెక్షన్ అంటే ఈ ఎదురుగానే కూర్చోను అనుకోండి. సో నార్త్ అనేది ఎప్పుడైనా సరే మీకు ఎదురుగా ఉన్న ప్లేసే. స్ట్రైట్గా లైనే తీసుకోండి మీకు ఎదురుగా ఉన్నదాన్ని. సో B1 ఇక్కడ తీసుకుంటే B1 అనే ప్లేస్ ఇక్కడ ఉంది అనుకోండి. B1కి కుడివైపున B6 అనేది ఎన్నోది? ఐదవది. ఓకేనా? B1 ఇక్కడ అనుకుంటే నెక్స్ట్ 1 2 3 4 5. సో ఈ ప్లేస్లో ఎవరు వస్తారు మనకు? B6 అనే లెటర్ వస్తారు. క్లియర్ కదా? సో ఇక్కడ క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏముంది ఇక్కడ? B5కి కుడివైపున B4 ఐదవది అని అడిగారు. సో B5కి కుడివైపున B5కి కుడివైపున B4 అంటే అప్పుడు B5 అనేది ఎక్కడ పెట్టుకోవాలి? ఇక్కడ పెట్టుకోవాలా? ఇక్కడ పెట్టాలా? ఇక్కడ పెట్టుకోవాలా? ఎక్కడ పెట్టాలో మనకు తెలియదు. కానీ మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే ఈ B1 B6ని ఫస్ట్ తీసుకున్నాం కాబట్టి B1 B6 తీసుకున్నాం. సో నెక్స్ట్ మనం ఏదైతే ఒక లెటర్ ఒక కంటిన్యూగా ఉన్న ఒక పదం ఒకటి తీసుకుంటామో ఒక సెంటెన్స్ అనేది ఈ B1కి కానీ B6 కానీ లింక్ అయిన దాన్ని మాత్రమే తీసుకోండి. అప్పుడే మీకు ఈజీగా అవుతుంది. ఓకేనా? సో నేనేం చేస్తున్నానంటే అప్పటి వరకు నేనేం చేస్తానంటే 1 సెకండ్. నేను అప్పటి వరకు ఈ B5 కుడివైపున B4 అనేది ఇది నేను హైలైట్ చేసి పెట్టున్నాను. అంటే ఇది తర్వాత చూసుకుంటా. ఇప్పుడు దీంతో సంబంధం లేదని వదిలేసాను. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ చూడండి. ఇక్కడ చూడండి మనకు ఆల్రెడీ ఇక్కడ నెక్స్ట్ ఏముంది? B5 అనేది B1కి వెంటనే కుడివైపు. సో B1 అనేది ఇక్కడ మనకి ఉంది కాబట్టి దీనికి సంబంధించింది ఇది తీసుకోవచ్చు. B5 అనేది B1కి వెంటనే కుడివైపున ఉంటుంది. సో ఇది B1 అనేవాళ్ళు ఇలా ఈ డైరెక్షన్లో ముందర చూస్తున్నప్పుడు ఇదంతా రైట్ సైడ్ అవుతుంది, ఇదంతా లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఓకేనా? ఇది B1 కాబట్టి B1కి రైట్ సైడ్ అంటే ఈ ప్లేస్లో మనకి ఇక్కడ B5 అనేది రావాలి. ఓకేనా? సో నేను ఇక్కడ B5 నేను తీసుకుంటున్నాను. క్లియర్ కదా? ఇప్పుడు నేను వెనక్కి వెళ్తున్నాను. వెనక్కి అంటే ఈ పాయింట్ దగ్గరికి నేను వెళ్తున్నాను. B5కి కుడివైపున B4 ఐదవది అన్నాడు. సో B5కి కుడివైపున. సో B5 అనేది ఇక్కడ తీసుకుంటే B5కి కుడివైపున అంటే ఈ డైరెక్షన్ కాబట్టి 1 2 3 4 ఐదో ప్లేస్ అంటే ఇక్కడ వస్తుంది. అంటే ఈ ప్లేస్లో ఐదో ప్లేస్ వస్తుంది కాబట్టి సో నేను ఇప్పుడు దాన్ని తీసుకుంటున్నాను. క్లియరా? ఇక్కడ ఈ ప్లేస్లో ఎవరు వస్తారు? B4 అనే పదం వస్తుంది. ఓకేనా? క్లియర్ కదా? నెక్స్ట్ పాయింట్. సో మనకి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ వరకు క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ B4కి ఎడమ వైపున B8 మూడవది. B8 మూడవది. సో ఏమడిగారు? B4కి ఎడమ వైపున B8 మూడవది. B4 అనేది ఇక్కడ ఉంది. ఇది లెఫ్ట్ సైడ్ అంటే ఇటు సైడ్ వస్తారు. సో ఇది 1 ఇది 2 ఇది 3. సో ఈ ప్లేస్లో మనకు B8 అనేది రావాలి. క్లియర్ కదా? B8 వచ్చిందా? సో నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏముంది? B7కి కుడివైపున B2 మూడవది.
B7కి కుడివైపున B2 మూడవది అని ఇచ్చారు. ఓకేనా? సో ఇప్పుడు B7 మనకు లేదు, B2 కూడా మనకు లేదు. అంటే ఇక్కడ ఇచ్చిన పదాల్లో B7 B2 అనేవి ఏవి కూడా మన దగ్గర ఇక్కడ లేవు. ఇప్పుడు చూడండి నెక్స్ట్ పాయింట్ చూడండి. B7 అనేది B1 యొక్క తక్షణ పొరుగు అని అడుగు. సో B1 అనేది ఇక్కడ ఉంది. తక్షణ పొరుగు అని అంటే ఇటువైపు లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు. దాని పక్కనే B1కి పక్కనే ఉండాలి. సో ఆల్రెడీ B1కి రైట్ సైడ్ లో B5 ఉంది. సో లెఫ్ట్ సైడ్ లో మనం ఒక ప్లేస్ వేసుకొని ఈ ప్లేస్ లో మనకు B7 అనేది మనం తీసుకోవాలి. క్లియర్ కదా? సో ఇక్కడ ఒక ప్లేస్ తీసుకొని ఈ ప్లేస్ లో నేను ఏం వేస్తానంటే B7 తీస్తున్నాను. క్లియర్ కదా? ఇప్పుడు ముందు పాయింట్కి వెళ్తే ముందు పాయింట్ ఏముంది ఇక్కడ? B7కి కుడివైపున B2 మూడవది అని చెప్పారు. ఓకేనా? సో B7 అనేది మనకి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కాబట్టి మూడో ప్లేస్ అంటే రైట్ సైడ్ కుడివైపున, కుడివైపున డైరెక్షన్ తీసుకుంటే ఇది ఫస్ట్ ప్లేస్, ఇది సెకండ్ ప్లేస్, ఇది థర్డ్ ప్లేస్. సో ఈ ప్లేస్ లో మనకు B2 అనేది రావాలి. నేను B2 అనేది నేను ఇక్కడ తీస్తున్నాను. B2 క్లియర్ కదా? ఇంకా చూడండి, ఇప్పుడు ఆల్రెడీ మీకు చూడండి B1 వచ్చింది, B2 వచ్చింది, B3 రాలేదు, B4, B5, B6, B7, B8 కూడా వచ్చేసింది. సో ఇంకా ఉన్నది ఎవరు? B3 మాత్రమే కాబట్టి B3 అనేది నేను ఇక్కడ తీసుకుంటున్నాను. క్లియర్ కదా? సో మనకి సీటింగ్ అరేంజ్మెంట్ అనేది మనం ఇప్పుడు ఫార్మేషన్ అనేది ఒక ప్లేస్ 8 మందికి ఒక ప్లేస్ కూర్చోబెట్టేస్తాం, ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కరిని. ఇప్పుడు మనకి లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ ఏం అడిగారంటే B1 కి తక్షణ ఎడమ వైపు ఎవరు కూర్చున్నారు అని అడిగారు. సో B1 అనేది ఇక్కడ ఉంది. ఇది లెఫ్ట్, ఇది రైట్. సో లెఫ్ట్ సైడ్, తక్షణం లెఫ్ట్ సైడ్ అంటే B1కి లెఫ్ట్ సైడ్ ఎవరున్నారు? B7 ఉన్నారు. కాబట్టి B7 అనేది మన కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ వర్డ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ వర్డ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ వర్డ్ అని చెప్పి ఇచ్చాడు. ఇన్ ద సేమ్ వే యాజ్ సెకండ్ లెటర్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ వర్డ్. రెండవ పదం మొదటి పదానికి సంబంధించిన విధంగానే మూడవ పదానికి సంబంధించిన ఎంపికను ఎంచుకోండి అని ఇచ్చారు. సో ఫస్ట్ పదంకి రెండో పదంకి లింక్ ఎలా చూడండి. బైస్కిల్ పెడలు. సో బైస్కిల్ కి పెడల్ ఉంటుంది, దాన్ని సర్కిల్ వేలో మనం తొక్కుతాం కదా, మనం తొక్కినప్పుడు ఏమవుతుంది? రౌండ్గా తిరుగుతుంది. సో అలానే కార్ కి కూడా ఏ విధంగా మనం తిరిగేటి ఏముంటాయి? మనకు వీల్ అనుకుంటారు, అంటే వీలే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు వీల్ అవుతుంది. ఓకేనా? కొందరు ఏమనుకుంటారంటే మనకు స్టీరింగ్ అనుకుంటారు. స్టీరింగ్ అనేది మనకి ఇక్కడ ఆప్షన్ లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే స్టీరింగ్ కాదు, వీల్ అనేది మనకు తిరుగుతూ ఉంటుంది కాబట్టి మనం వీల్ అనేది తీసుకుంటాం కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే ఫోర్త్ క్వశ్చన్. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద ఫిగర్ విచ్ కెన్ బి ప్లేస్డ్ అట్ ది సైన్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఇక్కడ వచ్చిన బాక్స్ లో మనకు ఏదైతే ఆల్టర్నేట్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో ఏది సెట్ అవుతుంది అనేది మనం చూడమని చెప్పారు. క్రింది ప్రశ్నలో ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి ప్రశ్న గుర్తు వద్ద ఉంచగల బొమ్మను ఎంచుకోండి అన్నారు. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ బాక్స్, సెకండ్ బాక్స్, థర్డ్ బాక్స్, ఫోర్త్ బాక్స్, ఫిఫ్త్ బాక్స్ ఇచ్చారు. సో ఇది సేమ్ సిరీస్ లో ఇక్కడ చూడండి, ఈ సిరీస్ లోనే ఫిగర్ సిరీస్ సంబంధించింది. సో నెక్స్ట్ ఇక్కడ ఈ అన్ని కంటిన్యూషన్ వెళ్ళంగా ఇక్కడ ఏ ఫిగర్ అనేది వస్తుంది అనేసి ఈ ఆప్షన్ లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ క్లియర్ గా చూడండి. సో ఇక్కడ ఏం చేశారు? ఒక బాక్స్ లో ఫస్ట్ బాక్స్ ఇది, ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం 5 బాక్సెస్ ఉన్నాయి. ఫస్ట్ బాక్స్ లో ఒకటే ఇచ్చారు, ఒక చిన్నది స్క్వేర్ ఇచ్చారు. సెకండ్ బాక్స్ లో 2 ఇచ్చారు, థర్డ్ బాక్స్ లో 3 ఇచ్చారు, ఫోర్త్ బాక్స్ లో 4 ఇచ్చారు, ఫిఫ్త్ బాక్స్ లో 5 రావాలి మనకు. ఓకేనా? సో ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5, ఇంకా 4 వచ్చాయి. క్లియర్ కదా? నెక్స్ట్ ఇక్కడ ఏం రావాలి? 5 రావాలి. ఆ 5 కూడా మనం చూద్దాం. ఇక్కడ చూడండి, నేను మీకు క్లియర్ గా మళ్ళీ ఇక్కడ ఫస్ట్ దాంట్లో వేస్తాను. సో ఫస్ట్ అనేది ఇక్కడ వచ్చింది కదా, సో ఫస్ట్ అనేది ఇక్కడ ఉంది. సెకండ్ అనేది 1 సెకండ్, నేను ఓన్లీ బాక్సులు మాత్రమే గీస్తున్నాను అండి. చూడండి, బాక్సులు మాత్రమే గీస్తున్నాను. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, నెక్స్ట్ ఏమొస్తుంది? ఫిఫ్త్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక సీక్వెన్స్, ఒక లెవెల్లో మనం వెళ్తున్నాం. ఓకేనా? సో ఈ డైరెక్షన్ అంటే 7 లాగా ఎక్కడైతే ఉంటుందో అది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే 2 ఆప్షన్స్ కరెక్ట్ ఉంది. 2 ఆప్షన్స్ లో కూడా మనకు 7 వేలో ఉన్నది, 7 లాగా ఉంది. కానీ ఏది కరెక్ట్ ఏది రాంగో తెలుసుకోవాలంటే ఇప్పుడు క్లియర్ గా రండి. ఇక్కడ ఏం చేయాలంటే మీరు చూడండి, ఫస్ట్ బాక్స్ లో ఇట్లా అడ్డంగా లైన్ ఉంది. సో ఫస్ట్ బాక్స్ లో అడ్డుగా లైన్ ఉంది. సెకండ్ బాక్స్ లో నిలువుగా ఉంది. నిలువు, మళ్ళీ అడ్డు, మళ్ళీ నిలువు, మళ్ళీ అడ్డు. క్లియరా?
సో ఒకటి నిలువుగా, ఒకటి అడ్డుగా, ఒకటి అడ్డు, ఒక నిలువు, ఒకటి అడ్డు, నిలువు, అడ్డు, నిలువు ఇలా తీశారు. సో ఈ డైరెక్షన్లో మనకు చూడండి, ఇక్కడ చూడండి, ఇది అడ్డంగా ఉంది, ఇది అడ్డము, ఇది అడ్డమే. సో 3 అడ్డంగా ఉన్నాయి, మనకి ఇలా రాకూడదు, ఇది తప్పు. ఎందుకంటే ఇక్కడ నిలువుగా రావాలి. ఇక్కడ చూడండి, ఒకటి అడ్డు, నిలువు, అడ్డు, నిలువు, అడ్డు. సో ఇది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఇది కరెక్ట్ ఆన్సర్, ఇది రాంగ్. క్లియరా? సో మీరు ఈ విధంగా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనం సెలెక్ట్ చేసుకోవాలి క్వశ్చన్స్ అనేటివి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నాను చూడండి, 5th క్వశ్చన్. ఇది కూడా మనకు సిట్టింగ్ అరేంజ్మెంట్ లాగానే. సో చూడండి, క్వశ్చన్ చూసినట్లయితే మీరు 5 ఫ్రెండ్స్ అలెక్స్, బెన్, క్రిస్, డేవిడ్ అండ్ ఎమ్మా ఆర్ సిట్టింగ్ అరౌండ్ ద circular table facing to the center. Alex sits to the immediate right of Ben. Alex is not sitting next to the Chris and David. David is to the immediate right of Emma. Who is sitting immediate right of Chris అని చెప్పి మనకి ఇక్కడ ఇచ్చారు. తెలుగులో ఉంది, 5 స్నేహితులు అలెక్స్, బెన్, క్రిస్, డేవిడ్ మరియు ఎమ్మా మధ్యలోకి ఎదురుగా ఉన్న వృత్తాకార టేబుల్ చుట్టూ కూర్చున్నారు. ఓకేనా? ఇది సర్కిల్ బేస్డ్. అలెక్స్ బెన్ యొక్క కుడివైపున కూర్చున్నాడు. అలెక్స్ క్రిస్ లేదా డేవిడ్ పక్కన కూర్చోలేదు. క్లియర్గా చూడండి, కూర్చోలేదు అని ఇచ్చాడు. డేవిడ్ ఎమ్మా యొక్క తక్షణ కుడివైపున ఉన్నాడు. క్రిస్ యొక్క కుడివైపున ఎవరు కూర్చున్నారు అనేసి మనకు క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ ఒక సర్కిల్ తీసుకుంటున్నాను. 1 సెకండ్. ఫస్ట్ నేను ఒక సర్కిల్ తీసుకున్నాను. ఈ సర్కిల్లో కూడా మొత్తం ఎంతమంది చెప్పారు? 5 ఫ్రెండ్స్ అన్నారు. సో 5 ఫ్రెండ్స్కి గాను నేను ఇక్కడ సీటింగ్ ప్లేసెస్ ఇస్తున్నాను. 1 2 3 4 5 మెంబర్స్కి నేను ప్లేసెస్ ఇచ్చాను. అందరు కూడా ఎటువైపు ఎటువైపు డైరెక్షన్ ఇచ్చారు? సో ఈ డైరెక్షన్లో మనకు కూర్చొని ఉన్నారు. క్లియర్ కదా? లోపల అంటే సర్కిల్కి లోపల సైడ్ చూస్తూ కూర్చున్నారు. సో ఇక్కడ మీరు కనుక క్వశ్చన్ చూసినట్లయితే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. అలెక్స్ బెన్ యొక్క కుడివైపున కూర్చున్నాడు. ఫస్ట్ ఒకవేళ అలెక్స్ అనే అతను నేను ఇక్కడ సెంట్రల్ ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ తీసుకుంటాను. అలెక్స్ అనే అతన్ని నేను ఇక్కడ పెట్టాను. ఓకేనా? అలెక్స్కి బెన్ యొక్క కుడివైపున కూర్చున్నాడు. అలెక్స్ అనే అతను ఎవరైతే ఉన్నారో అలెక్స్ ఈజ్ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ బెన్. ఒకవేళ బెన్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి, సారీ నేను ఫస్ట్ బెన్ను తీసుకోవాలి. నేను అలెక్స్ని తీసాను మీకు అందరికి అర్థం అవ్వడం కోసం. ఇక్కడ చూడండి, ఫస్ట్ బెన్ అనే అతను ఇక్కడ కూర్చున్నాడు అనుకోండి, బెన్. సో బెన్ అనే అతను ఇక్కడ ఇటు సైడ్ ఇటు లోపలికి డైరెక్షన్లో చూస్తూ ఉన్నాడు కాబట్టి లోపల డైరెక్షన్లోకి చూస్తున్నాడు కాబట్టి రైట్ సైడ్ ఈ డైరెక్షన్ మొత్తం అంతా కూడా రైట్ సైడ్ అవుతుంది, ఈ డైరెక్షన్ మొత్తం కూడా లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఓకేనా? ఈ డైరెక్షన్ మొత్తం రైట్, ఈ డైరెక్షన్ మొత్తం లెఫ్ట్. క్లియర్ కదా? సో ఈ డైరెక్షన్లో మనం చూసుకుంటే బెన్నుకి కుడివైపున అలెక్స్ కూర్చున్నాడు. ALEX అలెక్స్ అనే అతను ఇక్కడ కూర్చున్నారు. ఓకేనా? కానీ నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి. సెకండ్ పాయింట్ ఏమి ఇచ్చారు? అలెక్స్ క్రిస్ లేదా డేవిడ్ పక్కన కూర్చోలేదు. సో అలెక్స్ పక్కన ఇక్కడ ఆల్రెడీ బెన్ వచ్చేసింది. ఇంకా ఈ ప్లేస్ ఎవరైతే ఉన్నారో ఈ ప్లేస్లో ఖచ్చితంగా క్రిస్ ఉండకూడదు, డేవిడ్ ఉండకూడదు. క్రిస్ డేవిడ్ ఇక్కడ ఉండకూడదు అని అంటే రిమైనింగ్ ఇక్కడ కానీ ఇక్కడ వచ్చేసారు. సో అప్పుడు మనకు క్లియర్గా తెలిసిపోతుంది ఇక్కడ క్రిస్ డేవిడ్ అనే వాళ్ళు ఇక్కడ వచ్చేస్తారు. ఇక్కడ రిమైనింగ్ ఎవరున్నారు ఈ ప్లేస్లోకి వచ్చేకి? అలెక్స్ బెన్ను ఆల్రెడీ కంప్లీట్ అయిపోయారు. క్రిస్ డేవిడ్ ఈ అలెక్స్ పక్కన కూర్చోకూడదు. ఇంకా రిమైనింగ్ ఎవరు? ఎమ్మా ఉంది కాబట్టి ఎమ్మాని మనం ఆ ప్లేస్లో పెట్టేస్తాం. ఎమ్మా వచ్చేసింది. సో ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఈ 2 ప్లేస్లలో క్రిస్ డేవిడే వస్తారు. కానీ ఎవరు ఎక్కడ ఏ ప్లేస్లో ఎవరు కూర్చోాలనేది మనం నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి డేవిడ్ ఎమ్మా యొక్క తక్షణ కుడివైపున ఉన్నాడు. సో ఎమ్మా ప్లేస్ ఇది అయినప్పుడు, ఎమ్మా ప్లేస్ ఇక్కడ ఉన్నప్పుడు ఇది కుడివైపు అవుతుంది, ఇది ఎడమ వైపు అవుతుంది. ఓకేనా? ఇది రైట్ డైరెక్షన్, ఇది లెఫ్ట్ డైరెక్షన్. ఓకేనా? సో ఎమ్మాకి రైట్ డైరెక్షన్లో ఎవరు కూర్చున్నారంట? డేవిడ్ కూర్చున్నాడు. సో మనకి ఇక్కడ ఎవరు రావాలి? డేవిడ్ వస్తాడు. ఓకేనా? డేవిడ్ వచ్చేసాడు. తర్వాత ఇంకా రిమైనింగ్ ఎవరున్నారు ఇక్కడ? క్రిస్. ఓకేనా? సో ఇది మనకు సిట్టింగ్ అరేంజ్మెంట్. సో క్లియర్ అయిపోయింది కదా? సో ఇప్పుడు క్వశ్చన్ ఏమొచ్చారు? క్రిస్ యొక్క కుడివైపున ఎవరు కూర్చున్నారు? సో క్రిస్ అనే అతను ఇక్కడ ఉన్నాడు. రైట్ డైరెక్షన్ అంటే ఇది రైట్ డైరెక్షన్, ఇది లెఫ్ట్ డైరెక్షన్. సో రైట్ డైరెక్షన్లో ఎవరు? బెన్ అనే ఉన్నారు. సో బెన్ అనే మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? బెన్ ఏదా మన కరెక్ట్ ఆన్సర్, ఇది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సరిగ్గా చూడండి క్వశ్చన్. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే విచ్ టూ సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్డ్ టు ది ఇంటర్చేంజ్ టు మేక్ ద గివెన్ ఈక్వేషన్ కరెక్ట్ అన్నారు. ఇచ్చిన సమీకరణాన్ని సరిగ్గా చేయడానికి ఏ రెండు సంకేతాలను పరస్పరం మార్చుకోవాలి అని అడిగారు. సో క్వశ్చన్ చూసినట్లయితే 28 + 12 - 21 డివైడెడ్ బై 7 × 4 = 60 అని ఇచ్చారు. సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మనం కనుక మీరు ఇలా చేశారనుకోండి, ఇది మీకు తప్పు వస్తుంది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే, సో ఇది మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం మొత్తం ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తే 60 అనేది రాదు. ఒకవేళ ఏది ఇక్కడ ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ప్లస్ మైనస్ డివైడెడ్ బై ఇంటూ ఏవైతే ఉన్నాయో ఇవి మనము ఇంటర్చేంజ్ చేయాలి. అంటే ఒక ప్లేస్లో నుంచి ఇంకొక ప్లేస్లోకి మనం మార్చాలి. అలా మార్చినప్పుడు మనకి ఏదైతే మనం మార్చిన తర్వాత మళ్ళీ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు 60 అనేది కరెక్ట్ ఆన్సర్ రావాలి మనకు. ఓకేనా? ఇప్పుడు నేను ఇంటర్చేంజ్ చేస్తాను. సో మనం త్రూ ఆప్షన్స్ బేస్డ్లోనే వెళ్ళాలి మనం. ఓకేనా? సో మీరు ఇక్కడ మొత్తం ఇంటర్చేంజ్ చేసుకోవడానికి కాదు, ఆప్షన్స్ ప్లేస్లో నుంచి మనం క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే ఇంటూ -2 ఇచ్చారు. సో మైనస్ ప్లేస్ ఏదైతే ఉందో ఈ మైనస్ ప్లేస్లో మనం ఇంటూ రాసుకోవాలి. ఇంటూ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ఇంటూ ప్లేస్లో మనం మైనస్ రాసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు క్వశ్చన్ నేను రాస్తాను చూడండి. 28 + 12 మైనస్ ప్లస్ ఏం రాయాలి? ఇక్కడ మైనస్ ఆల్రెడీ ఉంది కాబట్టి మైనస్ ప్లేస్లో నేను ఇంటూ రాస్తాను. ఇంటూ 21 డివైడెడ్ బై 7 ఇక్కడ ఇంటూ ఉంది ఆల్రెడీ, ఇంటూ ప్లేస్లో నేను -4 రాస్తాను. క్లియర్గా? = 60. సో మనం ఇప్పుడు ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుసుగా బాడ్మాస్ రూల్, BODMAS బాడ్మాస్ అంటే ఇది బ్రాకెట్ ఆఫ్, ఇది డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్స్ట్రాక్షన్, ఇలా వెళ్ళాలి. అంటే మనం ఒక డైరెక్షన్లో ఒక వేలో వెళ్తే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ చూడండి ఆల్రెడీ బ్రాకెట్తో డివిజన్తో ఈ రెండింటితో మనకు సంబంధం లేదు. డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్స్ట్రాక్షన్ ఈ 4తోనే మనకు సంబంధం ఉంది కాబట్టి సో ఫస్ట్ ఏం వచ్చింది ఇక్కడ డివిజన్ అనేది వచ్చింది. సో నేను ఫస్ట్ ఈ లోపల ఏదైతే ఉందో ఇది ఏదైతే ఉందో డివిజన్, దీన్ని మాత్రం మనం ఫస్ట్ చేసుకోవాలి. సో నేను మళ్ళీ మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తున్నానండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మళ్ళీ చూడండి 28 + 12 ఇంటూ ఇక్కడ 21 డివైడెడ్ బై 7 ఉంది. సో 21 డివైడెడ్ బై 7 అంటే ఎంత? 7 1 7 3 కాబట్టి ఇక్కడ 3 అనే వాల్యూ వస్తుంది. -4 = 60. అంటే నేను ఇక్కడ మీకు చెప్తున్నాను 21 డివైడెడ్ బై 7 అంటే ఇప్పుడు 7తో మీరు క్యాన్సిల్ చేస్తే వస్తుంది 7 1 7 3. సో ఆన్సర్ ఎంత? 3 కాబట్టి ఆ 3 అనేది నేను ఇక్కడ వేసాను. క్లియర్ కదా? సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ చూడండి, ఇప్పుడు ఈ డివిజన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మల్టిప్లికేషన్ చూడాలి. మల్టిప్లికేషన్ కనుక మీరు చూసినట్లయితే ఏమొస్తుంది? ఈ రెండింటిని మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి 28 + 12 × 3 12 3 36 36 -4 = 60. సో ఈ మల్టిప్లికేషన్ అయిపోయింది. అడిషన్ చూడండి, అడిషన్ అంటే ఈ రెండు ప్లేస్లు 26 28 36 మీరు ఇలా అయినా చేయొచ్చు, లేదంటే నేను నార్మల్గా నా పర్స్పెక్టివ్లో అడిషన్ అంటే నేను ఎలా వేస్తానంటే ఇక్కడ 28 ఉంది, ఇక్కడ 36 ఉంది. సో ఫస్ట్ 10 డిజిట్ మాత్రం చూసుకుంటాను. ఇక్కడ ఇందులో 20 ఇందులో 30 మొత్తం ఎంత 50 వచ్చింది. ఇందులో 8 ఉంది, ఇంకా రిమైనింగ్ ఏమైనా ఇందులో 8 వచ్చింది, ఇందులో 6 వచ్చింది. క్లియర్ చూడండి. సో దీంట్లో 20 తీసుకుంటాను, దీంట్లో 30 తీసుకుంటాను, రౌండ్ ఫిగర్ 50 వచ్చేసింది. ఇంకా రిమైనింగ్ డిజిట్ వాల్యూస్ కనుక మీరు చూసినట్లయితే ఇందులో 20 తీసేసాం కాబట్టి ఇంకెంత ఉంది? 8 ఉంది. ఇందులో 30 తీసేసాం కాబట్టి 6 ఉంది. 8 + 6 ఎంత అవుతుంది? 14 అవుతుంది. సో ఆ 14 ఇక్కడ వేసుకుంటే 4 6 నేను ఈ విధంగా అడిషన్ చేస్తాను. లేదంటే మీరైనా సరే ఇప్పుడు 8 + 6 ఎంత అవుతుంది? 14 అవుతుంది. 2 3 5 1 6 64 ఈ విధంగా వస్తుంది. సో మీరు ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. ఓకేనా? మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే ఫాస్ట్ క్యాలిక్యులేషన్ అలా చేసుకోండి ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ మనకు ఆప్షన్ ఇక్కడ ఎంత వచ్చింది? రెండింటిని కలిపితే 64. ఇక్కడ ఆల్రెడీ ఇంకా -4 = 60 ఉంది. క్లియర్? సో ఇక్కడ అడిషన్ కూడా అయిపోయింది, ఇంకా సబ్స్ట్రాక్షన్ ఒకటి ఉంది. ఆ సబ్స్ట్రాక్షన్ చూస్తే 60 - 4 ఎంత? 60. 64 - 4 ఎంత అవుతుంది? 60 అవుతుంది. 60 = 60. కరెక్ట్ ఆన్సర్ వచ్చిందా? సో ఫస్ట్ ఆప్షన్ మన కరెక్ట్ ఆన్సర్. ఇంకా రిమైనింగ్ ఇవన్నీ మీరు చేయాల్సిన అవసరం లేదు. క్లియరా? సో ఫస్ట్ ఆప్షన్ మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేది కాబట్టి ఆ ఆన్సర్ పెట్టేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ చూడండి స్టేట్మెంట్స్ కన్క్లూజన్ గురించి సంబంధించి స్టేట్మెంట్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 3 statements are given followed by 2 conclusions numbered 1 and 2. Assuming the statement to be true, even if there seems to be variance with commonly known facts, decide which of the conclusions
లాజికలీ ఫాలోస్ ఫర్ ద స్టేట్మెంట్ అన్నారు. సో ఫస్ట్ ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే స్టేట్మెంట్ 1, 2, 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు అందరికీ కూడా గుర్తుండాల్సిన విషయం ఏంటంటే, అందరికీ ముందే చెప్తున్నాను సార్, అంటే స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ తెలుగులో చెప్పని అంటారు. తెలుగులో కంటే ఇంగ్లీషే ముద్దు. ఈ టాపిక్ వరకు అయితే మీకు తెలుగు కంటే ఇంగ్లీష్ చాలా బెటర్. ఎందుకంటే మీకు కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఆలు, సమ్, నో, సమ్ నాట్. ఓకేనా? ఆల్ అన్నప్పుడు అన్ని అంటే అన్ని ఆల్ బ్యాట్స్ ఆర్ బాల్స్ అని, అంటే ఆల్ ఏస్ ఆర్ బి అంటే ఏలు అన్నీ కూడా బి లోపలికి వెళ్ళిపోతాయి. క్లియరా? సమ్ అంటే కొన్ని ఏలు కొన్ని బీలు అవుతాయి అన్నప్పుడు ఇలా వస్తుంది. నో అంటే కొన్ని ఏలు ఏవి కూడా బీలు కావు. ఓకేనా? సమ్ నాట్ అంటే కొన్ని ఏలు బీలు అవ్వచ్చు అనే పాయింట్ వస్తుంది. ఓకేనా? ఇది మీకు గుర్తుంటే సరిపోదు, ఇంతకు మించి ఏం అవసరం లేదు. నేను ఆల్రెడీ దీనికంటే ఇంకా మీకు చాలా ఈజీ వేలో 100-50 మ్యాచ్ చేసుకునేలాగా మీకు ఆల్రెడీ ఒక 4 వీడియోస్ చేస్తుంటాను. దీని మీద అన్ని ఫ్రీగానే ఉంటాయి. కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంటాను, అక్కడికి వెళ్ళి చూడండి. ఒకసారి మీరు ఆ టాపిక్ మొత్తం ఆ 4 వీడియోస్ మీరు కంప్లీట్ చేశారంటే మీరు ఈ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్లో ఒక్క మార్కును కూడా మీరు మిస్ అవ్వే ఛాన్స్ అయితే లేదు. ఓకేనా? ఇప్పుడు మనం లేట్ చేయకుండా మన కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే 1 సెకండ్. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ క్వశ్చన్లోకి వెళ్ళిపోతున్నాను. స్టేట్మెంట్ 1 ఆల్ ఏస్ ఆర్ బీస్ అన్నా కదా. మీకు ఆల్రెడీ ఏం చెప్పాను? ఆల్ బ్యాట్స్ ఆర్ బాల్స్. ఓకే, ఆల్ బ్యాట్స్ ఆర్ బాల్స్ అంటే ఒకవేళ ఈ సర్కిల్లో ఇది బ్యాట్స్ అనుకోండి, ఇది బ్యాట్స్ అనుకుంటే అన్ని బ్యాట్లు కూడా బాల్స్ అవుతాయి. BALLS, అన్ని బ్యాట్లు కూడా బాల్స్ అవుతాయి. నెక్స్ట్ ఏముంది? ఆల్ బాల్స్ ఆర్ బ్యాడ్మింటన్స్. ఈ సర్కిల్ ఏంటి? ఈ సర్కిల్ ఇది బాల్స్కి సంబంధించింది. ఇప్పుడు నేను అన్ని బాల్స్ కూడా బ్యాడ్మింటన్స్కి సమానం అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ ఏముంది? ఆల్ బ్యాడ్మింటన్స్ ఆర్ వికెట్స్. నెక్స్ట్ ఇంకొకటి ఏముంది? ఇంకో సర్కిల్ తీసుకుంటే అన్ని బ్యాడ్మింటన్స్ కూడా వికెట్స్కి సమానం. ఇలా ఇచ్చాను. ఇది మనకు స్టేట్మెంట్స్ ఇచ్చిన స్టేట్మెంట్స్ నుంచి ఈ డయాగ్రామ్ మనం తీసుకున్నాం. ఈ డయాగ్రామ్ బేస్ చేసుకొని ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ క్లియర్గా చూడండి, ఆల్ బ్యాట్స్ ఆర్ వికెట్స్ అన్నారు. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసినట్లయితే బ్యాట్స్ అనేది ఇక్కడ ఉంది, వికెట్స్ అనేది ఈ సర్కిల్ ఉంది. సో ఉన్న బ్యాట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్న బ్యాట్స్ అన్నీ కూడా ఈ వికెట్స్ లోపలే కదా ఉన్నాయి. వికెట్స్ అంటే ఈ లాస్ట్ బ్లాక్ లైన్, ఈ వికెట్స్ లోపలే కదా అన్ని బ్యాట్స్ ఉన్నాయి. సో ఈ పాయింట్ మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ పాయింట్ కన్క్లూజన్ 1 అనేది మన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ కన్క్లూజన్ కనుక మీరు చూసినట్లయితే సమ్ బ్యాడ్మింటన్స్ ఆర్ బ్యాట్స్ అన్నారు. సో అన్ని బ్యాడ్మింటన్స్, ఇవన్నీ ఈ బ్లూ సర్కిల్ ఏంటి? బ్యాడ్మింటన్స్. అందులో కొన్ని ఏమున్నాయి? ఇక్కడ బ్యాట్స్ ఉన్నాయి, కొన్ని బ్యాట్స్ ఉన్నాయి. సో కొన్ని బ్యాట్స్ అనేవి బ్యాడ్మింటన్స్లోనే ఉన్నాయి కాబట్టి ఇది కూడా మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే బ్యాడ్మింటన్స్ ఇవన్నీ కూడా మొత్తం, ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా చూస్తాను చూడండి, ఈ బ్లూ కలర్ సర్కిల్ అనేది మొత్తం కూడా బ్యాడ్మింటన్స్. ఓకేనా? అందులో కొంచెం ప్లేస్ ఏదైతే ఉందో ఆ కొంచెం ప్లేస్లో బ్యాట్స్ ఉన్నారు. అంటే ఈ మొత్తం ఈ బ్యాడ్మింటన్స్లో బాల్స్ కూడా ఉన్నాయి, బ్యాట్స్ కూడా ఉన్నాయి కదా. సో మనకు అదే పాయింట్ ఇక్కడ సెకండ్ పాయింట్ ఇచ్చారు. సో ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. సో ఇప్పుడు మీరు ఫైనల్గా ఏం చేసుకోవచ్చు? 1, 2 కూడా కరెక్టే కావచ్చు. ఇక్కడ బి ఆప్షన్ బోత్ కన్క్లూజన్ 1 and 2 ఫాలోస్, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 8th క్వశ్చన్, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద మిస్సింగ్ నెంబర్ ఫ్రమ్ ద గివెన్ సిరీస్. సో ఈ గివెన్ సిరీస్లో కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే ఇందులో 142, 150, 123, 187, 62 ఇక్కడ ఒకటి ఇచ్చారు. సో ఇందులో మనకు ఇక్కడ ఈ మిస్సింగ్ ప్లేస్లో ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్ని మనం ఇక్కడ కనుక్కోవాలి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. ఫస్ట్ నేను డిఫరెన్సెస్ మాత్రం చూస్తున్నా చూడండి. సో 142కి 150కి మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉంది? 8 డిఫరెన్స్ ఉంది. సో 150కి 123కి డిఫరెన్స్, 150కి 123కి డిఫరెన్స్. సో మనకి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 27 ఉంది. 27. సో ఈ 123కి 187కి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? 64 వస్తుంది. ఓకేనా? 187కి 62కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది?
125 వచ్చింది. సో ఇక్కడ మనకు ఎంత డిఫరెన్స్ వస్తుంది అనేది మనం తర్వాత చూసుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు మీరు క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ చూడండి 8, 27, 64, 125 వీటిని చూడగానే మీకు ఏం గుర్తు రావాలి? ఇవి క్యూబ్స్. 2 క్యూబ్ చూడండి, 2 క్యూబ్, ఇది 3 క్యూబ్, ఇది 4 క్యూబ్, ఇది 5 క్యూబ్. నెక్స్ట్ ఏమొస్తుంది? 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్, 5 క్యూబ్. నెక్స్ట్ ఏమొస్తుంది? 6 క్యూబ్. ఓకేనా. సో మనకు ఆల్రెడీ మీకు అందరికి తెలుసు 6 క్యూబ్ అంటే ఎంత? 216. సో ఇక్కడ 216 అనే వాల్యూ ఇక్కడ రావాలి. ఇది మనం ఇప్పుడు ప్లస్ చేయాలా మైనస్ చేయాలా? ఇక్కడ అందుకు మీరు ఏం చేయాలి? ప్లస్ చేయాలా మైనస్ చేయాలంటే మీరు మళ్ళీ స్టార్టింగ్ నుంచి రావండి. ఇక్కడ చూడండి, నేను క్లియర్గా గీస్తున్నాను. సో 140కి 150కి మధ్యలో 8 అనేది నెంబర్ వచ్చింది. అంటే ఏం చేస్తారు? 142కి ప్లస్ 8 చేస్తే 150 అయింది. 150కి 123కి మైనస్ 23 చేస్తే 125, 123 వచ్చింది. 123కి 187కి మధ్య డిఫరెన్స్ 64. సో 123కి ప్లస్ 64 చేస్తే 187 వచ్చింది. సో 187కి మైనస్ 125 చేస్తే 62 వచ్చింది. సో ఇప్పుడు నేను ఇక్కడ ప్లస్ చేయాలా మైనస్ చేయాలా అనుకుంటే 216 ముందర ప్లస్ చేయాలా మైనస్ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి సీక్వెన్స్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే +8 -27 +64 -125. సో ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. సో ఇక్కడ ఆల్రెడీ మనకు ఏమొచ్చేసింది? ఇక్కడ ప్లస్ అనే వాల్యూ రావాలి. సో 62కి 126, 62కి 216 కనుక మనం యాడ్ చేస్తే 8, 7, 2, 278 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మిస్సింగ్ నెంబర్ 278 ఎక్కడ ఉంది? 4th ఆప్షన్లో ఉంది కాబట్టి ఈ 4th ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ 9th క్వశ్చన్. 9th క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్ చూడండి. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద రిలేటెడ్ లెటర్ పేర్ ఫర్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్ అని ఇచ్చారు. క్రింది ప్రశ్నలో ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి సంబంధిత అక్షరాలను జతచించుకోండి అని అడిగారు. సో ఇక్కడ ఏంటి? QWFR. సో ఈ QWకి FRకి ఏదైతే రిలేషన్ ఉంటుందో సేమ్ ఇక్కడ వచ్చే అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 2 చుక్కలు ఇచ్చారు, ఇక్కడ 4 చుక్కలు ఇచ్చారు. అంటే 2 చుక్కలు ఉన్నవి ఏవైతే ఇది ఒక పేరు, ఈ 4 చుక్కలు ఏమంటే ఇక్కడ ఒక పేరు ఇక్కడ ఒక పేరు వస్తారు. రెండింటిని విడగొట్టడానికి 4 చుక్కలు ఉంటాయి. ఓకేనా. సో QWFRకి మధ్యలో ఏదైతే రిలేషన్ ఉంటుందో సేమ్ రిలేషన్, అదే అలాంటి పేరే సేమ్ రిలేషన్ ఉన్న పేరు ఈ ఆప్షన్స్లో ఏదో ఒకటి ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోమని చెప్పి మనకి ఇచ్చారు. ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను చూడండి, అసలు QWకి FRకి మధ్య నేను ఇప్పుడు రిలేషన్ తెలుసుకోవాలి నేను ఇప్పుడు. ఓకేనా. అప్పుడు ఏం చేయాలి? అసలు ఈ QWFR మధ్య రిలేషన్ తెలుసుకోవాలంటే లెటర్స్ రాస్తాను, లెటర్స్ యొక్క నెంబర్స్ రాస్తాను. నేను మళ్ళీ క్లియర్ రాస్తాను చూడండి. KWFR ఇలా తీసుకున్నాం కదా. సో కేకి డబ్ల్యూకి ఎఫ్కి ఆర్కి నెంబర్స్ కనుక మనం చూసినట్లయితే కే అంటే నెంబర్ ఎంత వస్తుంది మనకు, ఎంత వాల్యూ? మీరందరికీ మీకు నోటెడ్ రావాలండి. కే అంటే 11 వస్తుంది, డబ్ల్యూ 23, ఎఫ్ 6, ఆర్ 18. సో ఇక్కడ నుంచి కనుక మీరు గమనించినట్లయితే 11కి 6కి డిఫరెన్స్ చూస్తే -5. ఓకే సారీ, -5. 11కి -5 చేస్తే 6 వచ్చింది. అలాగే 23కి 18 చూస్తే 23లోంచి -5 తీస్తే 18 వచ్చింది. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే -5 రిలేషన్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆప్షన్కి వద్దాం. సరే, ఫస్ట్ ఆప్షన్ కనుక ఇక్కడ మీరు చూసినట్లయితే OCFP ఉంది కదా. ఓసి అంటే నేను మళ్ళీ ఇక్కడ క్లియర్ రాస్తున్నాను. OCCP మీరు క్లియర్ చూడండి. నేను త్రూ ఆప్షన్స్ నుంచి వెళ్తున్నాను, కానీ ఇక్కడ మనకు ఆప్షన్ ఏంటో తెలియనప్పుడు ఏం చేయాలంటే ఆ త్రూ ఆప్షన్స్ బేస్లోనే మనం వెళ్ళాలి. నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు టైం ఎక్కువ తీసుకోవచ్చు, మీరు క్లియర్గా చూడండి. మీకు అర్థం అవడం కోసం క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఓ అనే నెంబర్ ఎంత వస్తుంది మనకు? 15. సి అంటే 3, మళ్ళీ సి అంటే ఇక్కడ 3, పి అంటే 16. సో ఇక్కడ మనకి రావాల్సింది ఏంది? -5 రిలేషన్. సో ఈ 15కి 3కి ఏదైనా రిలేషన్ ఉందా? 15లోంచి -5 చేస్తే 10 రావాలి, కానీ ఇక్కడ ఏముంది? 3 వచ్చింది. సో ఈ ఆప్షన్ అనేది తప్పు. నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? ABBM. సో ఏ అంటే మనకి ఎంత? 1, బి అంటే 2, మళ్ళీ ఇక్కడ బి ఉంది, బి అంటే 2, ఎం అంటే 13. సో 1కి 2కి మధ్య రిలేషన్ -5 రావాలి. 1కి -5 చేస్తే ఇక్కడ మైనస్లో అంటే రిమైనింగ్ ఆల్ఫాబెటికల్లో రివర్స్ వెళ్తుంది, కానీ ఇక్కడ ఏమవుతుంది? 2 ఉంది. సో ఈ ఆప్షన్ కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఏముంది? BMWO. ఓకే, BMWO. బి అంటే 2, ఎం అంటే 13, W 23, O
ఇది ఓ అండి. ఓ అంటే అందుకు ఎంత వస్తుంది లెటర్ 15 వస్తుంది. సో 13లోంచి ఇది చూస్తే ఇది -5 రావాలి. -5 13 నుంచి -5 చేస్తే 8 రావాలి. కానీ ఇక్కడ ఓ వచ్చింది. ఇది కూడా రాంగ్ ఆన్సరే. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ ఉంది. ఐ యు డి పి. ఐ అంటే మనకి ఎంత వస్తుంది? ఐ అంటే లెటర్ వచ్చేసరికి మనకు 9 ఐ 9, యు అంటే 22, డి 4, పి మనకు 16 వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి 9కి -4 చేస్తే డిపినే కదా, ఐయుడిపి. సో 9కి సారీ యు అంటే 21 అండి, సారీ U21 నేను రాంగ్ చేశాను, U21. సో 9కి 4 చేస్తే -5 చేస్తే 4 వచ్చింది, కరెక్టే. సో యుకి ఇక్కడ 21కి -5 చేస్తే 16 వస్తుంది. క్లియరా? సో ఇది కరెక్ట్ ఆన్సర్. సో త్రూ ఆప్షన్స్లో వెళ్తే మనకు ఐయుడిపి అనే పేరు ఇక్కడ ఐయుడిపి, ఇది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనం చూసుకోవాలి. త్రూ ఆప్షన్స్ బేస్డ్ కూడా మనం వెళ్ళాలి, తప్పదు. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే బ్లడ్ రిలేషన్స్లో ఒకటి ఇచ్చారు ఇక్కడ, ఇది కూడా బ్లడ్ రిలేషన్స్ అనుకోండి. సో ఇక్కడ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే ఐ ఇంటూ జే, ఈ ఇంటూకి మీనింగ్ ఏంటండి అంటే ఐ ఇంటూ జే మీన్స్ ఐ ఈజ్ ద మదర్ ఆఫ్ జే. ఐ ఇంటూ ఐ ప్లస్ జే మీన్స్ ఐ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ జే. ఐ డివైడెడ్ బై జే మీన్స్ ఐ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ జే. ఐ మైనస్ జే మీన్స్ ఐ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ జే. తెలుగు చూడండి, ఐ ఇంటూ జే అంటే జే యొక్క తల్లి ఐ. ఐ ప్లస్ జే అంటే జే యొక్క భర్త ఐ. ఐ డివైడెడ్ బై జే అంటే జే యొక్క సోదరి ఐ. ఐ మైనస్ జే అంటే జే యొక్క సోదరుడు ఐ. ఇలా ఇచ్చారు. సో హౌ ఈస్ క్యూ రిలేటెడ్ టు జెడ్ ఇన్ ద ఎక్స్ప్రెషన్ క్యూ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై ఇంటూ జెడ్. సో ఈ క్యూ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై ఇంటూ జెడ్ తెలుగు చూడండి, క్యూ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై ఇంటూ జెడ్ వ్యక్తీకరణలో జెడ్కి క్యూ ఎలా సంబంధం కలిగి ఉంటుందని మనకు క్వశ్చన్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, జెడ్కి క్యూ కాబట్టి సో జెడ్ నుంచి క్యూ ఏ విధంగా రిలేషన్ అనేది తెలుసుకోవాలి. సో ఇప్పుడు నేను క్వశ్చన్ మళ్ళీ రాస్తాను చూడండి, క్యూ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై ఇంటూ జెడ్. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ నుంచి రిలేషన్ అనేది ఇలా చేసుకోకూడదు, ఇలా వెళ్ళాలి. ఈ డైరెక్షన్లో వెళ్ళడం మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మనకు జెడ్కి క్యూ ఎలా సంబంధం అనేది కాబట్టి ఇక్కడ నుంచి మనం స్టెప్ బై స్టెప్ వెళ్తేనే మనకు రిలేషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి, జెడ్ ఇంటూ ఇక్కడ వై ఇంటూ జెడ్ అని ఇచ్చారు. సో ఈ ఇంటూకి అర్థం ఏంటి, ఇక్కడ ఇంటూ ఉంది, ఇంటూకి అర్థం ఏంటి యొక్క తల్లి. సో ఇక్కడ జేకి వైకి రిలేషన్ అంటే జే యొక్క తల్లి. ఓకేనా? సో ఇక్కడ నుంచి తల్లి అంటే మదర్, జెడ్కి వై అనే వాళ్ళు మదరు. ఓకేనా? ఈ వైకి ఎక్స్కి మధ్యలో ఏముంది, ప్లస్ అనే సింబల్ ఉంది. సో ప్లస్ అంటే ఏమొస్తుంది ఇక్కడ, ప్లస్ అంటే ఇక్కడ చూడండి, ప్లస్ అంటే భర్త. సో వైకి ఎక్స్ అనే వాళ్ళు భర్త. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ ఏమిచ్చారు ఇక్కడ, డివైడెడ్ బై ఇచ్చారు. డివైడెడ్ బై అంటే మనకి ఏముంది ఇక్కడ యొక్క సోదరి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్కి క్యూ అనే వాళ్ళు సిస్టర్ అవుతారు. ఓకేనా? సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే ఇది సిస్టర్. సో ఇక్కడ నువ్వు జెడ్ ప్లేస్లో, ఇక నువ్వే, ఈ జెడ్ ప్లేస్లో ఉన్నది నువ్వే. అప్పుడు నువ్వేం చేయాలంటే జెడ్ నుంచి రావాలి. సో జెడ్ నుంచి చూస్తే జెడ్కి వై అనే వాళ్ళు మదరు, వైకి ఎక్స్ అనే వాళ్ళు భర్త. సో జెడ్కి వై అంటే మదర్ యొక్క భర్త ఎవరు, జెడ్కి నాన్న. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ రెండు పాయింట్స్ నుంచి మనం ఏం చేసుకోవచ్చు, జెడ్కి నాన్న. క్లియర్ కదా? నాన్నకి ఇక్కడ ఏముంది, సిస్టర్ ఉంది. నాన్న యొక్క సిస్టర్ ఎవరవుతారు, నాన్న సిస్టర్ అంటే మేనత్త. సో మేనత్త అంటే కరెక్ట్ ఆన్సర్. లేదంటే ఇక్కడ ఏముంది ఆప్షన్, ఫాదర్స్ సిస్టర్. ఇక్కడ నుంచి జెడ్కి ఫాదర్ వచ్చరికి ఎక్స్కి సిస్టర్, ఫాదర్స్ సిస్టర్. క్లియర్ కదా? ఈ విధంగా మనకు వస్తుంది. ఇంకా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి కొంచెం మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం డిఫరెంట్ వేస్లో ఇస్తారు. ఐజే ఇచ్చారు, ఇక్కడ మళ్ళీ జేఐ ఇచ్చి మళ్ళీ డిఫరెంట్గా ఇచ్చినప్పుడు అంటే ఈ వేలో మనకు ఇక్కడ లెఫ్ట్ నుంచి ఈ వేలో మనకు టూ క్వశ్చన్స్ వస్తాయి, 2 మోడల్స్లో క్వశ్చన్స్ వస్తాయి. అంటే మనకి ఇక్కడ మీకు పాయింట్ ఏంటంటే మనం ఇప్పుడు ఈ డైరెక్షన్ వచ్చాం, రైట్ నుంచి లెఫ్ట్ వచ్చాం. సో లెఫ్ట్ నుంచి రైట్ వెళ్ళే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. వీటికి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఆ క్వశ్చన్ మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఈ క్వశ్చన్లో మనం జెడ్ నుంచి వైకి ఈ రిలేషన్లో ఇలా వచ్చాము, కానీ క్యూ నుంచి అంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఎలాంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు మనం వెళ్ళాలి, ఆ డైరెక్షన్లో ఎలా వెళ్ళాలి, ఏ టైంలో వెళ్ళాలి అనే దానికి మనకు ఆల్రెడీ మీకు క్వశ్చన్స్ వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అన్ని కూడా మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? 11th క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లెటర్ నెంబర్ క్లస్టర్ విల్ బి రీప్లేస్
ద క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏదైతే ఈ లెటర్ సిరీస్ ఈ 4 ఆప్షన్స్లో ఏదైతే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వస్తుందో అని కనుక్కోనండి అని చెప్పారు. కింద ఇచ్చిన శ్రేణిలోని ప్రశ్న గుర్తుని కింది అక్షర సంఖ్యల క్లస్టర్లో ఏది భర్తీ చేస్తుందని అడిగారు. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే వీటన్నిటికి మధ్య ఉన్న రిలేషన్ మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ నేనేం చేస్తాను చూడండి, TJM 10, ULP 12, VNS 14, WPV 16, XRY 18 ఇలా ఇచ్చారు కదా. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇందులో నెంబర్స్ మాత్రం క్యాల్కులేట్ చేస్తాను. అన్నిటికంటే ఫస్ట్ నేను నెంబర్స్ తీసుకుంటాను. ఆ నెంబర్స్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 10 వచ్చింది, 12, 14, 16, 18 మీకు గమనించారా. సో 10 + 2 12 + 2 14 + 2 16 16 + 2 చేస్తే 18 వచ్చింది, 18 + 2 చేస్తే 20 వస్తుంది. సో ఆ 20 అనే నెంబర్ ఎండింగ్ లో ఉండాలి. సో 20 అనే నెంబర్ ఎండింగ్ లో ఉండాలంటే ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 20 ఉంది. ఈ 21 ఎందుకంటే ఈ రెండు ఆప్షన్స్ కూడా మనకి రాంగ్ కొట్టేయచ్చు. ఎలిమినేషన్ ప్రాసెస్ లో కొట్టేయచ్చు. ఇంకా 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఈ 2 ఆప్షన్స్ లో కూడా చూడండి, ఫస్ట్ లెటర్ ఆల్రెడీ వై ఉంది. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే సెకండ్ లెటర్ డిఫరెంట్ ఉంది, థర్డ్ లెటర్ డిఫరెంట్ ఉంది. ఈ రెండింటి నుంచి మనం చూసుకుంటే మనకు ఆన్సర్ తెలిసిపోద్ది. సో సెకండ్ లెటర్ చూస్తున్నాం చూడండి, ఇక్కడ జే ఉంది, ఎల్, ఎన్, పి, ఆర్. నేను వీటికి లెటర్స్ కి నెంబర్స్ రాస్తాను. లెటర్ యొక్క వాల్యూస్, ఆ జేకి వాల్యూ ఎంత ఉంది, జే లెటర్ యొక్క వాల్యూ ఏంటి అంటే జేకి 10, ఎల్ 12, ఎన్ 14, పి 16, ఆర్ 18. ఇందులో కనుక మీరు చూసినట్లయితే 10 + 2 12 + 2 14 + 2 16 16 + 2 18 18కి +2 చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ 20 వస్తుంది. 20 లెటర్ ఏంటి, టీ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ ప్లేస్ లో మనకు ఒక నిమిషం, మనకి ఇక్కడ సెకండ్ ప్లేస్ ఏదైతే ఉందో 1 2 3 లెటర్స్ కదా, సెకండ్ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ మనకు టీ అనే వాల్యూ వస్తుంది. సో టీ అనే వాల్యూ సెకండ్ ప్లేస్ ఎక్కడ ఉంది, ఈ ఆప్షన్ లో ఉంది. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఈ థర్డ్ ఆప్షన్ అనేది ఇక్కడ YTB20, ఇక్కడ YTB20. ఈ విధంగా మీరు చేసేసుకోవచ్చు. క్లియరా? నెక్స్ట్ పాయింట్లోకి వెళ్తున్నాను. మీరు క్లియర్ కావాలంటే తెలుసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి T20, ఇక్కడ చూడండి టీకి, యూకి, వికి, డబ్ల్యూకి, ఎక్స్కి మధ్య రిలేషన్ చూసినట్టయితే ఆల్ఫాబెటికల్ లెటర్స్ రాయాల్సిన పని లేదు. ఏబిసిలో చూడండి PQRST, నేను హాఫ్ నుంచి రాస్తున్నాను. MNOP QRST UVWXYZ. ఈ విధంగా చూసుకున్నా సరే ఇక్కడ ఏముంది మీకు ఆల్రెడీ చూడండి, టీ ఉంది, ఫస్ట్ దాంట్లో టీ ఉంది, సెకండ్ దాంట్లో యు ఉంది, తర్వాత వి ఉంది, డబ్ల్యూ ఎక్స్ వరకు వచ్చింది, నెక్స్ట్ వై అనే లెటర్ ఆల్రెడీ వచ్చేసింది. ఓకేనా, క్లియర్గా ఉంది. ఎమ్ నుంచి చూసినట్లయితే ఎమ్ NOP QRS TUV. సో ఇక్కడ M +3 +3 +3 రిలేషన్ అనేది ఇక్కడ ఎమ్కి పీకి మధ్య +3 రిలేషన్, +3 +3 +3 +3 రిలేషన్ చేస్తే మనకు బి అనేది ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, ఈ విధంగా మీరు చూసుకోండి. నెక్స్ట్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి హైడెన్ ఫిగర్. సో ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్ ఫిగర్స్ సెలెక్ట్ ద వన్ విచ్ ద క్వశ్చన్ ఫిగర్ ఈస్ హైడెన్ ఆర్ ఎంబీడెడ్ అనేసి మనకి ఇక్కడ ఇచ్చారు. ఇచ్చిన ఎంపిక బొమ్మలను ప్రశ్న బొమ్మ దాచబడిన లేదా పొందుపరచబడిన దాన్ని ఎంచుకోండి. అంటే ఇక్కడ చూడండి భ్రమణం అనుమతించబడదు అని అంటే ఇక్కడ ఆల్రెడీ మనకి ఎలా ఉంది, డైరెక్షన్ ఇలా ఉంది. ఓకేనా, అంటే మీరేమనుకోవచ్చు మనం ఇలా చేద్దాము లేదంటే ఇలా చూద్దాం, అంటే దీన్ని రొటేట్ చేసి చూద్దామంటే అవ్వదు. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఇలా ఉండి ఇలా ఎక్కడైతే ఉందో అది మాత్రం మనకు కావాలి. ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ఫస్ట్ ఆప్షన్లో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ సరిపోయిందా, నేను మళ్ళీ క్లియర్గా చేస్తాను చూడండి. ఇలా ఉన్న డయాగ్రాము, ఇలా ఉన్న డయాగ్రాము, ఈ రెండు ఒకటేనా కాదా చూడండి, సేమ్ ఒకటే కదా, సేమ్ ఒకటే కదా. సో ఆప్షన్ ఏలో ఉంది, ఇంకా రిమైనింగ్ ఎక్కడ చూసినా సరే మీకు లేదు ఆప్షన్. సో ఆప్షన్ ఏ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా. సో ఇలాంటి అంటే మనకు ఈ లెటర్ అంటే ఫిగర్ సిరీస్ కావచ్చు, లేదంటే ఈ హైడెన్ ఫిగర్స్ కావచ్చు, ఇలాంటివి లేకుండా ఈ జీడీ క్వశ్చన్ పేపర్ లేనే లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి వాటి మీద క్వశ్చన్స్ ఇస్తారు. సో నేను ఆల్రెడీ మన చాప్టర్లో ఆల్రెడీ హైడెన్ ఫిగర్స్ సంబంధించి కూడా మేము క్వశ్చన్ ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాను. ఒకసారి మీరు అక్కడ చూసారనుకోండి, ఎగ్జామ్ ప్యాటర్న్ 1 మార్క్ అనేది పక్క మీ జేబులో ఉన్నట్లే, ఇంకా మీకు వేరే ఆప్షన్ లేదు. క్లియరా. సో నెక్స్ట్ మళ్ళీ 13th క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్ చూడండి. ఫస్ట్, in the certain code language LAMP lamp is coded as IWJL. What is the code for LOGS in the code language? క్వశ్చన్ చూసినట్లయితే
నిర్దిష్ట కోడ్ భాషలో LAMPని IWJLగా కోడ్ చేయబడింది. అదే కోడ్ భాషలో లాగ్స్ LOGSని ఏ విధంగా కోడ్ చేస్తారు అనే దానికి మన ఇక్కడ క్వశ్చన్ అడిగారు. సో ఇప్పుడు క్వశ్చన్ నేను మళ్ళీ క్లియర్ రాస్తాను చూడండి. LAMP ఓకేనా. సో LAMP అనేది ఎలా మారింది? IWJLగా మారింది. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏదైతే ఉందో ఆ రిలేషన్ని మనం ఫస్ట్ కనుక్కుందాం. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ వీటికి లెటర్ యొక్క వాల్యూస్ నెంబర్స్ అనేవి రాస్తాను. సో ఎల్ అంటే మనకి ఎంత నెంబర్ వస్తుంది? 12 అనే నెంబర్ వస్తుంది. ఏ అంటే 1, M 13, P 16, I అంటే 9, W అంటే 23, J అంటే 10, L 12. ఇక్కడ కనుక మీరు క్లియర్గా చూసారనుకో మీకు ఇక్కడ లాజిక్ కనుక మీకు ఏమైనా అర్థమవుతుందా? ఫస్ట్ సరిగ్గా గమనించండి. లాజిక్ కనుక మీరు చూసినట్లయితే 12కి 9కి మధ్య రిలేషన్ చూసినట్లయితే 12కి 9కి -3 చేశాడు, 1కి 23కి -4 చేశాడు, 13కి 10కి -3 చేశాడు, 16కి 12కి -4 చేశాడు. సో ఇక్కడ రిలేషన్ ఏంటి? రిలేషన్ కనుక మీరు చూసినట్టయితే -3 + 4 -3 + 4 రిలేషన్ అనేది వచ్చింది. సో సేమ్ అదే విధంగా నెక్స్ట్ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? LOGS మనకు లాగ్స్ అనేది ఇచ్చాడు. సో ఫస్ట్ వీటి కనుక నేను వాల్యూస్ రాస్తుంది చూడండి. L అంటే 12, O అంటే మనకు ఓకే 15, L 15, G అంటే మనకి ఎంత వస్తుంది? 7 వస్తుంది. S అంటే 19. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? దీనికి -3 చేయాలి, దీనికి -4 చేయాలి, దీనికి -3 చేయాలి, దీనికి -4 చేయాలి. ఓకేనా. క్లియర్గా మీకు తెలిసింది కదా. -3 -4 -3 -4 రిలేషన్ అనేది వచ్చింది కాబట్టి సేమ్ అదే రిలేషన్ నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను. అప్లై చేస్తే మనకి ఏ నెంబర్ వస్తుందో చూద్దాం. ఓకేనా. 12కి -3 చేస్తే 9 వస్తుంది. 15కి -4 చేస్తే ఏమొస్తుంది? 15కి -4 చేస్తే 11 వస్తుంది. 11, 7కి -4 చేస్తే 4, 19కి 7కి -3 చేస్తే 4 వచ్చింది. 19కి -4 చేస్తే 15 వస్తుంది. -3 చేసేయండి, జస్ట్ 15. ఆ లెటర్స్ యొక్క వాల్యూస్ రాస్తున్నాను. సో ఇప్పుడు 9 అంటే మనకి ఎంత వస్తుంది? 9 అంటే I వచ్చింది. ఇచ్చిన ఆప్షన్స్లో చూస్తే అన్ని కూడా ఐతోనే స్టార్ట్ అయ్యి ఉన్నాయి. నెక్స్ట్ 11 వచ్చింది కదా. 15 -4 11. సో 11 అంటే మనకి లెటర్ ఏంటి? K. సో K అనే లెటర్ సెకండ్ వచ్చింది. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్లో K ఉంది, ఆప్షన్ ఏలో K ఉంది సెకండ్ లెటర్, ఆప్షన్ బిలో J అనే లెటర్ వచ్చింది. సో ఇది కాదు. ఇంకా రిమైనింగ్ రెండు కూడా Kతోనే ఉన్నాయి సెకండ్ లెటర్. నెక్స్ట్ థర్డ్ లెటర్ చూడండి. G 7 - 4 = 3, 7 - 3 = 4. 4 అంటే లెటర్ ఏమొస్తుంది? D అనే లెటర్ వస్తుంది. సో థర్డ్ ఆప్షన్ చూసినట్టయితే ఇక్కడ ఆప్షన్ సిలో థర్డ్ లెటర్ E వచ్చింది. సో ఇది కూడా రాంగ్. సో ఉంటే ఫస్ట్ కానీ లాస్ట్ గానే ఉండాలి. అలా ఈ రెండింటిలో కనుక మనం డిఫరెన్స్ చూసినామట్లే 19 - 4 = 15. 15th లెటర్ ఏంటి? O. ఓకేనా. O అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ D అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ D కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఓకేనా. ఈ విధంగా చేసుకోవాలి. 14th క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే ఇన్ ఏ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్ FORCE ఈజ్ కోడెడ్ యాజ్ In the certain code language, FORCE, force is coded as 83052, games is coded as 42761, forum is coded as 08957. What is the code for C in that code language? నిర్దిష్ట కోడ్ భాషలో ఫోర్స్ను 83054గా, గేమ్స్ను 42761గా, ఫోరంను 08957గా కోడ్ చేశారు. అదే కోడ్ భాషలో సి అంటే కోడ్ ఏంటి అని ఇచ్చారు. నేను ఇప్పుడు దీనికి ఆన్సర్ ట్రై చేస్తాను చూడండి. సో ఫస్ట్ నేను మళ్ళీ రాస్తున్నాను. క్వశ్చన్ కనుక మళ్ళీ ఇక్కడ నేను రాసినట్లయితే సో ఫస్ట్ ఏమి ఇచ్చారు? ఇక్కడ ఫోర్స్ని 83052గా అన్నారు. సో ఇక్కడ చూడండి FORCE ఫోర్స్ని ఏ విధంగా చేశారు? 83052గా చేశారు. నెక్స్ట్ గేమ్స్ని ఇందులో చూడండి GAMES. ఇక్కడ క్వశ్చన్ సరిగ్గా రాలేదు. GAMES గేమ్స్ని ఏ విధంగా కోడ్ చేశారు? 42761. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? ఫోరం FORUM. ఫోరం అనేది ఏ విధంగా వచ్చింది? 08957గా. ఇప్పుడు మనకి ఏం కావాలి? సి అంటే ఏంటో క్వశ్చన్ మార్క్ అదొకటి ఇచ్చారు. సో ఇప్పుడు కనుక మీరు క్లియర్గా చూసినట్లయితే నేను మళ్ళీ రాస్తాను చూడండి. క్వశ్చన్ క్లియర్గా చూసినట్లయితే ఈ ఫస్ట్ ఇక్కడ చూడండి
ఈ ఫస్ట్ దానికి సెకండ్ దానికి కంపారిజన్ చేస్తే ఫస్ట్లో ఉన్న ఫోర్స్కి తర్వాత ఉన్న గేమ్స్కి కంపారిజన్ చేస్తే ఇక్కడ చూడండి రెండిట్లో కామన్గా ఉన్నట్టు ఏమైనా లెటర్స్ ఉన్నాయి చూడండి. రెండిట్లో కామన్గా ఉన్న లెటర్ ఏంటంటే ఈ అనే లెటర్ కామన్గా ఉంది. 1 సెకండ్. ఆప్షన్ ఇక్కడ వచ్చేసరికి ఈ అనే లెటర్ కామన్గా ఉంది. సో ఇక్కడ ఉన్న నెంబర్స్లో కూడా మనకు కామన్గా ఉన్న నెంబర్ ఏమైనా ఉందా? 2 అనే నెంబర్ కామన్గా ఉంది. ఓకేనా. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఈ ఈక్వల్ టు 2 అనే నెంబర్ నేను తీసుకున్నాను. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సెకండ్ దానికి థర్డ్ దానికి కంపారిజన్ పెడుతున్నాను. ఇక్కడ ఉన్న గేమ్స్కి ఫోరంకి కంపారిజన్ పెడుతున్నాను. కంపారిజన్ చేస్తే మనకు రెండిట్లో కూడా కామన్గా ఉన్న నెంబర్స్ ఏమైనా ఉన్నాయి, లెటర్స్ ఏమైనా ఉన్నాయి చూడండి. ఇందులో జి అనేది ఉందా? లేదు. ఏ ఉందా? థర్డ్ దాంట్లో జి అనేది ఇందులో లేదు. ఏ ఇందులో లేదు. ఎం అనేది ఇక్కడ ఉంది. ఈ అనేది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఎస్ అనేది ఏమైనా ఉందా? లేదు. సో ఓన్లీ ఎం మాత్రమే కామన్గా ఉంది. ఆ ఎం కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఎం ఉంది, ఇక్కడ ఎం ఉంది. ఇక్కడున్న ఆప్షన్స్లో కూడా చూడండి, ఇక్కడ నెంబర్స్లో మనకి ఇక్కడ ఈ రెండిట్లో కూడా కామన్గా ఉన్నది 7 అనే లెటర్ కామన్గా ఉంది. క్లియర్ కదా. నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఈ ఫస్ట్ దానికి థర్డ్ దానికి కంపారిజన్ చేస్తున్నాను. ఫస్ట్ దానికి కంపారిజన్ థర్డ్ దానికి కంపారిజన్ చేస్తే మీరు క్లియర్గా చూడండి. 1 సెకండ్. ఫస్ట్ దానికి థర్డ్ దానికి సో ఎఫ్ అనేది ఆల్రెడీ ఉంది, ఓ అనేది కూడా ఉంది, ఆర్ అనేది కూడా ఉంది, సి అనేది ఈ రెండిట్లో లేదు. సో 3 లెటర్స్ మనకి ఇందులో కంపారిజన్ వచ్చింది కాబట్టి సేమ్ వచ్చింది కాబట్టి ఇందులో కూడా మనకు ఆప్షన్ నెంబర్స్లో కూడా చూద్దాం. సో 8 అనేది కామను, తర్వాత 0 కామన్ ఉంది, 5 కామన్ ఉంది. అంటే మనకి ఇందులో మిగిలిన లెటర్స్ మాత్రం మీరు చూడండి. మిగిలిన లెటర్స్ రిమైనింగ్ లెటర్స్ ఇందులో సి మిగిలింది, ఇందులో యు మిగిలింది. రిమైనింగ్ అన్ని కోడ్ అయిపోయినాయి కదా. సో ఎఫ్ఓఆర్కి కోడ్ అయిపోయింది, ఈకి కోడ్ అయిపోయింది. సో రిమైనింగ్ లెటర్ సి మాత్రమే ఉంది. ఇందులో కూడా చూడండి ఇక్కడ మనకు 8 కామన్ 8 అయిపోయింది, 0 5 2 అయిపోయింది. రిమైనింగ్ ఏముంది? 3 ఉంది. సో సి అనే ఆప్షన్కి 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంకో ఒకవేళ క్వశ్చన్లో మనకు యు అని అడిగారు అనుకోండి, యు ఆల్రెడీ ఇక్కడ ఒకటి కామన్గా ఉంది. ఇక్కడ ఆప్షన్లో కూడా మనకి ఇక్కడ లెటర్స్ నెంబర్స్లో కూడా మనకు కామన్గా 9 ఉంది. సో యు అనేది 9 నెంబర్ కామన్గా 9 అనేది నెంబర్ వస్తుంది. సో మనకు ఆప్షన్ ఏంటి ఇక్కడ? సికి 3 కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి 3 అనే ఆప్షన్ డి 3 అనేది ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే పాచికలు. ఇది చాలా ఈజీ టాపిక్. మీరు కనుక నేను ఒక వీడియో ఓన్లీ 1 వీడియో మాత్రం డైస్ మీద తీసాను. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 30 మినిట్స్ ఉండొచ్చు. ఆ 30 మినిట్స్ వీడియో కనుక మీరు కంటిన్యూ ఓన్లీ 1 వీడియోనే చూసారంటే మాత్రం ఈ ఎగ్జామ్లోనే కాదు ఎన్ని ఎగ్జామ్లో ఇచ్చినా సరే ఈ డైస్ మీద టాపిక్ మీకు క్లోజ్డ్ డైస్ ఇవ్వచ్చు, ఓపెన్ డైస్ ఇవ్వచ్చు, లేదా జంబ్లింగ్ డైస్ ఎలా ఇచ్చినా సరే మొత్తం అన్నిటి కూడా నేను కరెక్ట్గా ఒక వీడియోలో చేశాను. ఆ ఒక్క వీడియో చూసారంటే ఒక మార్క్ మీకు పక్కా మీ జేబులో ఉన్నట్లే. మనకి ఇందులో SSGDలో మనకు ఓపెన్ డైస్ ఇస్తారు, క్లోజ్డ్ డైస్ ఇస్తారు, 2 క్వశ్చన్స్ ఇస్తారు. సో అప్పుడు మనం ఏం చేయాలి? 2 మార్క్స్ అనేవి మీకు కన్ఫామ్గా వచ్చేస్తాయి. SSGDలో మెయిన్ టాపిక్స్ కొన్ని ఉంటాయి. అందులో నుంచి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. సో అలాంటి వాటిల్లో ఫస్ట్ వచ్చేది ఈ డైసే. ఓపెన్ డైస్, క్లోజ్డ్ డైస్ కన్ఫామ్. ఓకేనా. సో ఇప్పుడు ఓపెన్ డైస్ కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ వచ్చింది. దీన్ని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలో మనం చూద్దాం. ఓకేనా. క్వశ్చన్ చూడండి. ఫస్ట్ 4 డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ది సేమ్ డైస్ ఇచ్చారు. సో ఒకటే డైస్ ని 4 సార్లు రోల్ చేస్తే 4 సార్లు కిందకి పాచికలు ఇట్లా విసిరేస్తే 4 సార్లు వచ్చింది. సో ఫస్ట్ లో 25 23 22, సెకండ్ లో 23 24 26, థర్డ్ లో 24 21 25, ఫోర్త్ లో 23 21 26 అలా మనకు కనిపించేలాగా అక్కడ కింద పడింది. సో అదే మనకి ఇక్కడ ఇచ్చారు. ఫైండ్ ద నెంబర్ ఆపోజిట్ టు ద 23. ఆపోజిట్ టు ద 23 అనే నెంబర్ కి ఇప్పుడు 23 అనేది ఇక్కడ టాప్ లో ఉంది, రైట్ సైడ్ 26, లెఫ్ట్ సైడ్ 21 వచ్చింది. సో టాప్ లో 23 ఉన్నప్పుడు బాటం ఏదైతే ఉంటుంది కిందకి ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ మనం కనుక్కోవాలన్నారు. ఓకేనా. ఒక పాచికల యొక్క 4 వేరు స్థానాలు కింద ఇవ్వబడ్డాయి. 23కి వ్యతిరేక సంఖ్యను కనుక్కోండి అన్నారు. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏదైనా రెండింటి మధ్య కంపారిజన్ మనం పెట్టుకోవాలి. ఓకేనా. సో మనం ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్కరు చేసేది అంటే ఒక్కొక్క మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీ మైండ్ సెట్ నేను ఇప్పుడు ఒక 2-3 సార్లు నేను ట్రై చేస్తాను. అదే నేను ఎలా అయితే ట్రై చేస్తున్నానో ఆ 2-3 పాయింట్స్లో ఏదో ఒక పాయింట్ మీకు మైండ్లోకి వచ్చి ఉంటుంది. అంటే మీరు చేసే విధానం కూడా నేను చెప్తాను ఇప్పుడు. ఓకేనా. నువ్వు ఏ విధంగా చేస్తానో అది కూడా చెప్తాను నేను. చూడండి. ఫస్ట్ నేను కొందరు ఏమనుకుంటారు, సో 23 అన్నారు కాబట్టి సో ఫస్ట్ దాంట్లో 23 అనేది ఇక్కడ ఉంది కాబట్టి నేను ఈ రెండింటి కంపారిజన్ పెడదాం అనుకుంటున్నాను. ఈ రెండింటి కంపారిజన్ నువ్వు పెట్టినప్పుడు ఎప్పుడైనా సరే ఈ రెండింటి కంపారిజన్ పెడుతున్నావు అంటే ఇందులో ఉన్న నెంబర్స్ ఏవైనా సరే 23 కావచ్చు, 25 కావచ్చు, 22 కావచ్చు, ఈ 3 నెంబర్లో ఏదైనా ఒక నెంబర్ అయినా ఇందులో మ్యాచింగ్ ఉండాలి. అప్పుడే నువ్వు కంపారిజన్ పెట్టగలవు. ఓకేనా. సో ఇప్పుడు 25 ఇక్కడ ఉంది, ఇందులో 25 లేదు.
నెక్స్ట్ 23 ఏడు ఉంది, 23 లేదు, 22 ఉంది, 22 కూడా ఇక్కడ లేదు. సో ఈ రెండింటి కంపారిజన్ పెట్టి వేస్ట్, అసలు అవ్వదు, వదిలే. నెక్స్ట్ సెకండ్, దీనికి కంపారిజన్ పెడదాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ దానికి థర్డ్ దానికి కంపారిజన్ ఏమైనా ఉన్నాయా, మనకు కామన్గా ఉన్న నెంబర్స్ ఏమైనా ఉన్నాయా అంటే 25 అనే నెంబర్ కామన్గా ఉంది. ఓకేనా, సో 25 కామన్గా ఉంది కాబట్టి ఈ రెండింటిని నేను కంపారిజన్ పెడుతున్నాను. కంపారిజన్ చేస్తే ఎలా వస్తుంది, ఆన్సర్ ఎలా వస్తుంది? ఏం చెప్పాను నీకు ఆల్రెడీ, కామన్గా ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ని కింద వేసుకోమని చెప్పాను. క్లియరా? ఫస్ట్ కామన్గా ఉన్న నెంబర్ 25. సో 25 అనేది 25 ఈ ఫస్ట్ ఆప్షన్లో, సెకండ్ ఆప్షన్లో. సో ఫస్ట్ దాంట్లో నేను ఏం చెప్పాను, కామన్గా ఉన్నప్పుడు ఒక నెంబర్ మాత్రమే కామన్గా ఉన్నప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళాలని చెప్పాను. సో 25కి క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే 22 వచ్చింది, మళ్ళీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే 23 వచ్చింది. సారీ 22, 1 సెకండ్. చూడండి, ఫస్ట్ దాంట్లో 25కి క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే మనకు 22 అనే నెంబర్ వచ్చింది. తర్వాత మళ్ళీ క్లాక్ వైజ్ వెళ్తే 23 నెంబర్ వచ్చింది. సో సెకండ్ ఆప్షన్ చూస్తున్నాను, 25కి క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే 21, తర్వాత క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే ఏమొచ్చింది, 24 వచ్చింది. సో ఇప్పుడు మీకు తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ 23కి ఆపోజిట్ 24 లేదా 24కి ఆపోజిట్ 22, 24కి ఆపోజిట్ 23. ఈ 23, 24 అనేవి ఎదురెదురు ముఖాలు లేదా వ్యతిరేక దిశలో ఉంటాయి అని అర్థం. 21కి 22కి ఈ రెండింటిని చూసినట్లయితే 21కి 22 అనేది ఆపోజిట్ లో ఉంటుంది, 22కి 21 అనేది ఆపోజిట్ లో ఉంటుంది. మరి రిమైనింగ్ ఏంది, 25కి ఏం సార్ ఆపోజిట్ అంటే 25 కాదు, ఇంకా రిమైనింగ్ చూసుకోండి, 21 ఉంది, 22 ఉంది, 23 ఉంది, 24 ఉంది, రిమైనింగ్ 26 కాబట్టి 26కి 25 అనేది ఆపోజిట్ లో అవుతుంది. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, ఇక్కడ 25కి వ్యతిరేకంగా ఏ దిశ ఏముంది అని అడిగారు కాబట్టి 23 అనే నెంబర్కి ఆపోజిట్ ఏముంది, 24 ఉంది. ఈ బాక్స్ లో ఏముంది మనకు 24 అనేది ఉంది. సో 24 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, అయిపోయింది. ఇది అంటే కొంతమంది ఆలోచించేవే. ఓకేనా, నెక్స్ట్ ఇంకా కొంతమంది ఎలా ఆలోచిస్తారో అది కూడా చూద్దాం. నేను మొత్తం క్లియర్ చేస్తున్నాను, ఆన్సర్ వచ్చేస్తుంది 24 అనేది మన కరెక్ట్ ఆన్సర్. కాకపోతే ఇంకా రిమైనింగ్ పాయింట్లో కొందరు ఇంకొక వేలో ఎలా ఆలోచిస్తారు అనే దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాను. సో ఇప్పుడు రండి, సో నేనేం చేస్తున్నా అంటే ఈ రెండింటి మధ్య కంపారిజన్ పెడతారు కొందరు. ఈ రెండింటి మధ్య కంపారిజన్ పెట్టినప్పుడు ఏ విధంగా వస్తుంది, ఈ రెండిట్లో కూడా చూడండి, ఈ రెండిట్లో కామన్గా ఏ నెంబర్స్ ఉన్నాయి, 21 అనే నెంబర్ కామన్గా ఉంది, 21 క్లియర్ కదా, 21 కామన్గా ఉంది. సో నేను కంపారిజన్ చేస్తున్నాను, 21 ఇందులో 21 ఇందులో 21 ఇందులో నుంచి ఫస్ట్ దీంట్లోంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో 24, తర్వాత క్లాక్ వైజ్ డైరెక్షన్లో 25, ఇందులో చూడండి క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇది 23, మళ్ళీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే 26. క్లియరా? అప్పుడేముంది ఇక్కడ మీకు ఆల్రెడీ తెలిసింది కదా, 25కి 26 ఆపోజిట్, 24కి 23 ఆపోజిట్. క్వశ్చన్ ఏమి ఇచ్చారు ఇక్కడ, 23కి వ్యతిరేకంగా 23కి ఆపోజిట్ ఏముంది ఇక్కడ 24 ఉంది. సో 24 కరెక్ట్ ఆన్సర్. సో ఈ రెండింటి మధ్య కంపారిజన్ చేసిన కరెక్ట్ ఆన్సర్ అదే వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ ఇంకో కొందరు ఏం చేస్తారు, వేరే కంపారిజన్ పెడతారు. వేరే కంపారిజన్ ఏ విధంగా పెట్టుకోవచ్చు అంటే ఆన్సర్ వచ్చేసింది, కాకపోతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వేరే వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు, మనం ఏ విధంగా ఆలోచిస్తాం, వేటి మధ్య కంపారిజన్ చేయాలి, అసలు మనం కంపేర్ చేసిన కరెక్టా రాంగ్ అనేది మీకు తెలియడం కోసం చెప్తున్నాను. సో ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను, ఈ రెండింటి మధ్య కంపారిజన్ పెట్టి వేస్ట్ అవుతుంది. ఒకవేళ ఫస్ట్ ఆప్షన్ కి థర్డ్ ఆప్షన్ పెట్టా, ఏదైనా సరే మీరు కంపారిజన్ పెడుతున్నారంటే అట్లీస్ట్ ఒక్క సంఖ్య అయినా సరే ఆ రెండింటిలో కామన్ గా ఉండాలి, లేదంటే రెండు సంఖ్యలు అనేవి కామన్ గా ఉండాలి, అలాంటప్పుడే మీరు పెట్టుకోవాలి. ఓకేనా, సో ఇప్పుడు చూడండి ఇంకొకరు వేలో ఇంకొకరు కంపారిజన్, ఈ సెకండ్ దానికి ఫోర్త్ దానికి కనుక కంపారిజన్ మీరు చూసినట్లయితే ఆన్సర్ డిఫరెంట్, చాలా ఈజీగా వచ్చేస్తుంది. సెకండ్ దానికి ఫోర్త్ దానికి కంపారిజన్ పెడితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకు చెప్పనా, ఇక్కడ చూడండి, మీరు క్లియర్గా చూసినట్లయితే ఈ రెండిట్లో 24, 21 రెండు కూడా కామన్ ఉన్నాయి, 24, 26 రెండు కామన్ ఉన్నాయి, 24, 26 క్లియర్ కదా. మీరు ఎప్పుడైనా సరే రెండు నెంబర్స్ 24 సారీ నేను ఈ రెండింటికి అనుకుంటున్నాను, సారీ మళ్ళీ చెప్తున్నాను చూడండి, 21 కామన్ ఉంది, 21 కామన్ ఉంది, 26 కామన్ ఉంది, 26 కామన్ ఉంది. సో ఇవి రెండు కూడా మనకు ఏవైనా సరే ఈ రెండు పాచికల్ని కంపారిజన్ పెట్టినప్పుడు రెండు నెంబర్స్ కనుక కామన్ ఉంటే రిమైనింగ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో, రిమైనింగ్ ఏమున్నాయి ఇక్కడ 23 నెంబర్ ఉంది, ఇక్కడ 23 నెంబర్ ఉంది, 23 రిమైనింగ్ నెంబర్ ఏదైతే ఉందో అదే మన కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో 21 క్యాన్సిల్, 26 క్యాన్సిల్, రిమైనింగ్ 24, 23 అనేది ఆపోజిట్ లో ఉంటాయి. సో ఏ విధంగా వచ్చినా సరే మనకు 24 కరెక్ట్ ఆన్సర్ అయిపోయింది. ఒకవేళ సింగిల్ గా కామన్ ఉన్నది మనం తీసుకుంటే, సింగిల్ గా ఉన్నది ఏదైనా ఒకటి తీసుకుంటే దాన్ని ఏం చేస్తాం, క్లాక్ వైజ్ డైరెక్షన్ మళ్ళీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇక్కడ ఒకటి సింగిల్ గా తీసుకుంటాం, మళ్ళీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇలా తీసుకుంటాం. అలా అయినా చేయొచ్చు, లేదా ఇలా అయినా చేయొచ్చు. కానీ ఇంకొక పాయింట్ చెప్తాను,
ఇంకొక పాయింట్ చెప్తాను. నార్మల్ ఏంటంటే 2 డైస్ ఒక దాంట్లో 2 నెంబర్స్ కామన్‌గా ఉన్నాయంటే రిమైనింగ్ ఏదైతే ఉంటదో అది కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. కానీ ఇంకొక చిన్న కంపారిజన్ ఏందంటే ఒక్క నిమిషం. ఎలా చేయొచ్చు? సరే ఈ రెండిటికి చూద్దాం. ఈ రెండిటికి చూస్తే మనకు కామన్‌గా ఉన్న నంబర్ 21. ఓకేనా? ఇందులో నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో ఒక్కసారి వెళ్ళంగా మనకు క్వెషన్ ఏమడిగారు? సరే క్వెషన్ ఏమడిగారు? 23కి 23కి వ్యతిరేకంగా అంటే ఇక్కడ ఉన్న కామన్ నెంబర్ ఏది ఉంది? 21 ఉంది. 21కి ఒక్కసారి రైట్ తిరగగానే 23 వచ్చేస్తుంది. అంటే ఒక్కసారి రైట్ తిరగగానే 23 వచ్చేసింది. ఇందులో కూడా ఒక్కసారి రైట్ తిరగగానే ఏ నెంబర్ అయితే వస్తుందో 24 అదే కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? మీకు అర్థమైందా? ఒక్కసారి రైట్ తిరగగానే ఏదైతే ఆన్సర్ వచ్చిందో అదే ఆన్సర్ అయిపోతుంది 24. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో డిఫరెంట్ వేస్ లో మనం ఆలోచించి ఆన్సర్ పెట్టేయచ్చు. కానీ ఏ విధంగా పెడుతున్నాము, ఎందుకు పెడుతున్నాము అనేది మీకు క్లారిటీ రావాలి అని అంటే మీకు ఎక్కువ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ టాపిక్. ఇది మీరు చాలా ఈజీగా చేసేయచ్చు. ఓకేనా? ఇందులో మీకు ఆన్సర్ వచ్చేసింది కదా, 24 అనేది మన కరెక్ట్ ఆన్సర్. నేను మొత్తం కొట్టేసి 24 ఆన్సర్ అనే పెడుతున్నాను. మీరు నేను చెప్పిన పాయింట్ మీకు ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది, ఎందుకు ఏంటి అనేసి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే 16th క్వశ్చన్. ఇది చూడండి, ఈ క్వశ్చన్ లేకుండా ఎగ్జామ్ రాదురయ్యా బాయ్. నేను ఆల్మోస్ట్ మీకు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ సంబంధించి ఆల్మోస్ట్ మినిమం 15 నుంచి 20 క్వశ్చన్ పేపర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీజనింగ్ నుంచి 15 నుంచి 20 క్వశ్చన్ పేపర్స్ మినిమం తక్కువలో తక్కువ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్క పేపర్లో డైస్ గురించి, ఓపెన్ డైస్ కానీ క్లోజ్డ్ డైస్ కానీ ఖచ్చితంగా ఉంటాయి. అండ్ ఈ క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. కావాలంటే మీరు చూడండి, లేకుండా ఉండదు. అన్ని నేను నా ఓన్గా రాయట్లేదు. ప్రతి ఒక్కటి కూడా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో 20వ తారీఖు 2వ నెల ఫిబ్రవరిలో 2024లో షిఫ్ట్ 1లో అడిగిన క్వశ్చన్ ఇది. మీకు ప్రతి ఒక్కదానికి ఇచ్చా. 2024 అనేది కొంచెం ఇక్కడ ఇయర్ అనేది పడలేదు, మిగిలినవన్నీ కూడా పడ్డాయి. కాబట్టి మీరు స్టార్టింగ్ లో నేను స్క్రీన్ షాట్ కూడా చూపించాను, మళ్ళీ ఇప్పుడు కూడా చూపిస్తున్నాను. ఓకేనా? సో దీన్ని మీరు ఏ విధంగా సాల్వ్ చేయాలంటే చాలా ఈజీ. ఇక్కడ చూడండి, JKLMNO మళ్ళీ జే వచ్చింది. ఇక్కడ జే స్టార్టింగ్ కాబట్టి జే వచ్చింది, మళ్ళీ ఇక్కడ జే వచ్చేసింది. ఇది క్లోజ్ చేస్తున్నాను. JKLMNO ఇక్కడ మళ్ళీ జే వచ్చింది, ఇది క్లోజ్ చేస్తున్నాను. క్లియర్ చూడండి, ఏమన్నాడు ఇక్కడ జే, ఇక్కడ ఏమన్నాడు JKLMNO. ఏబిసిడ్లలో మీరు చూసినా సరే, ఏబిసిడ్లో ABCDEFGHI తర్వాత JKLMN వచ్చిందా? సో సేమ్ JKLMN వచ్చిందా? సో తర్వాత జే ఇక్కడ ఏం రావాలి? జే. ఇక్కడ ఒకవేళ నువ్వు కనుక కే పెట్టానుకో, JKLMNO తర్వాత మళ్ళీ JK, ఇక్కడ ఎల్ వచ్చిందనుకో, M, ఇక్కడ N, ఇక్కడ O, ఇది క్యాన్సిల్. JKLMN ఇక్కడ లాస్ట్ ఏముంది? O వస్తుంది. క్లియరా? నీకు ఏమేమి పెట్టావు ఇక్కడ కొత్తగా నువ్వు యాడ్ చేసినవి ఉంది? K ఒకటి యాడ్ చేసావు, తర్వాత L యాడ్ చేసావు, తర్వాత N ఉంది, తర్వాత O ఉంది. KLNO ఎక్కడ ఉంది? ఇక్కడ 4th ఆప్షన్లో కరెక్ట్, 3rd ఆప్షన్ KLNO కరెక్ట్ ఆన్సర్. అంతే. మహా అయితే మాక్సిమం ఈ క్వశ్చన్ నువ్వు చూడగానే 5 seconds కంటే ఎక్కువ టైం తీసుకోదు. ఇందాక చెప్పిన డైస్ టాపిక్ క్లోజ్డ్ డైస్ అనుకో, మహా అయితే 5 to 6 లేదా 7 seconds లోనే ఈ క్వశ్చన్ అయిపోద్ది. ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు, టెన్షన్ పడాల్సిన పని లేదు, ఈజీగా వచ్చేస్తుంది. నేను చెప్పిన 30 minutes వీడియో చూస్తే చాలు, ఈ డైస్ నుంచి ఒక క్వశ్చన్ పక్క. తర్వాత ఈ క్వశ్చన్కి సంబంధించింది కూడా నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను, అది చూడండి. ఒక 5 నుంచి 10 seconds లోపు ఈ రెండు క్వశ్చన్స్ కూడా మీరు సాల్వ్ చేసేయచ్చు. టైం చాలా సేవ్ అవుతుంది ఇట్లాంటి వాటిలో. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్ ని రీప్లేస్ చేసే గివెన్ సిరీస్ ని, ఒక నెంబర్ ని కనుక్కోమంటున్నారు. ఇక్కడ చూడండి, కింద ఇచ్చిన ప్రశ్నల గుర్తు, ఇచ్చిన శ్రేణిలోని ప్రశ్న గుర్తుకి కింది సంఖ్యలో ఏది భర్తీ చేస్తుంది. సో ఇక్కడ ఉన్న క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఇక్కడ ఉన్న నెంబర్స్ ఏ నెంబర్ అయితే ఇక్కడ వస్తుందో మనం కనుక్కోవాలి. ఓకేనా? సో ఫస్ట్ నేను వీటన్నిటికి మధ్య కూడా కంపారిజన్ పెడుతున్నాను. సో ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ చాలా వరకు కూడా నేను మళ్ళీ చెప్తున్నాను. మనకు ఉంటే 2 వేస్లో ఉంటాయి. ఉంటే ప్లస్ ఇంటూ కానీ, లేదా మైనస్ డివైడెడ్ బై కానీ. ఈ 2 పేర్స్ ఎందుకు రావు అంటే చూడండి, ఏదైనా సరే ఒక నెంబర్ అనేది నెంబర్ సిరీస్ కానీ, లెటర్ సిరీస్ కానీ, ఓకేనా, ఈ సిరీస్ లెటర్ సిరీస్ కానీ, నెంబర్ సిరీస్ కానీ, ఒక్కసారి నెంబర్స్ ఇట్లా కంపారిజన్ చేస్తున్న టైంలో స్లోగా పెరుగుతుంది అనుకోండి, స్లోగా పెరిగితే ప్లస్ చేయాలి. సడన్ గా ఎక్కువ నెంబర్స్ పెరిగింది అనుకోండి, ఇంటూ చేయాలి. ఎక్కువ నెంబర్స్ పెరిగితే, ఒకవేళ కంపారిజన్ చేస్తున్నప్పుడు తగ్గుతూ వచ్చింది అనుకోండి, కొంచెం తగ్గుతూ వచ్చిందంటే మైనస్ చేయాలి. కొంచెం తగ్గితే, సడన్ గా తగ్గింది అనుకో డివైడెడ్ బై చేసేయాలి. ఓకేనా?
కొంచెం పెరిగితే ప్లస్ చేయి, ఎక్కువ పెరుగుతుందంటే ఇంటూ చేయి, కొంచెం తగ్గిందనుకో మైనస్ చేయి, ఎక్కువ తగ్గిందనుకో డివైడెడ్ బై చేయి. ఇలానే ఇంతకు మించి వేరే కంపారిజన్ పెట్టక మెయిన్ ఫస్ట్. ఓకేనా? సో ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను చూడండి. 8కి 10కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 10 ఉంది. 18కి 38కి మధ్య డిఫరెన్స్ 20 ఉంది. 38కి 78కి మధ్య డిఫరెన్స్ 40 ఉంది. 78కి 158కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 80 ఉంది. ఎందుకంటే మీరు చూసుకోండి, 7కి 50కి మధ్య డిఫరెన్స్ 8, 8కి మధ్య డిఫరెన్స్ 0 కాబట్టి 78కి 158కి 80 డిఫరెన్స్. నెక్స్ట్ ఇక్కడ ఎంత డిఫరెన్స్ పెట్టాలి అది మనం కనుక్కోవాలి. ఇప్పుడు నెంబర్స్ కనుక మీరు క్లియర్గా చూసినట్లయితే క్లియర్ చూడండి, ఇది 10, ఇది 20, 40, 80. 10 ఇంటూ 2 20, 20 ఇంటూ 2 40, 40 ఇంటూ 2 80, 80 ఇంటూ 2 ఇక్కడ ఎంత వస్తుంది? 160 వస్తుంది. ఓకేనా? 160కి 158 కలిపితే మనకి ఎంత వస్తుంది? 8. 6 + 5 అంతా 11. 318 అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఎంత రావాలి? 318 అనే నెంబర్ రావాలి. 318 ఫస్ట్ ఆప్షన్లో ఉంది, ఇది కరెక్ట్ ఆన్సర్. నేనేం చెప్పాను? సడన్ గా పెరుగుతుందంటే ఇంటూ చేయండి అన్నాను. ఇక్కడ చూడండి, కావాలంటే ఎక్కువ నెంబర్స్ పెరుగుతున్నాయి. 10 ఇంటూ 2 మీకు క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు. ఇది నేను క్వశ్చన్ ఓన్గా ఇచ్చింది కాదు, ఇది మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? ఎస్ఎస్సి జీడీలో 2024లో అడిగిన క్వశ్చన్ ఇది. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే 18th క్వశ్చన్ ఇక్కడ చూడండి, ఫిగర్ సిరీస్. ఇది కూడా ఇంపార్టెంట్. చూడండి, ఇలాంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్ మనకి ఏందిరా బాబు ఎస్ఎస్సి జీడీలో అంటే రీజనింగ్ పాయింట్లో అడిగే క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి. కాకపోతే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం కొంచెం డిఫరెంట్ అడుగుతారు. క్వశ్చన్ ఈజీనే, కానీ అడిగే విధానం డిఫరెంట్గా ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే, అరే బాబు నేను ఇంతకుముందు ప్రాక్టీస్ చేసింది వేరేలా ఉంది, కానీ ఇక్కడ చూసేసరికి క్వశ్చన్ ఇంకొకలా అడిగారు, మేబీ ఇది డిఫరెంట్ ఏమో అని మీరు భయపడతారు. అప్పుడు ఏమవుతారు? ఆన్సర్ చేయకుండా వచ్చేస్తారు. ఏముండదు అక్కడ, చాలా ఈజీగా ఉంటుంది. నేను ఆల్మోస్ట్ మీకు ఈ ఎగ్జామ్స్ జరిగే లోపు ఆల్మోస్ట్ మీకు కింద 15 నుంచి 20 క్వశ్చన్ పేపర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ క్వశ్చన్ పేపర్లు కనుక మీరు ఎక్కువ ఫాలో అయినా చాలు, ఎక్కువ అవసరం లేదు. క్వశ్చన్ పేపర్ ఫాలో అవుతున్నా చాలు, ప్రీవియస్ ఇయర్స్ అడిగిన క్వశ్చన్స్ అన్ని చూసుకున్నా చాలు. మీకు ఈ పాయింట్లో ఒకవేళ ఇప్పుడు ఎగ్జామ్ 20 మార్క్స్ కదా, 20 మార్క్స్కి గాను మినిమం మీకు ఎంత వస్తుంది అంటే 15+ అనేవి మీకు వచ్చేస్తాయి. 15+. ఈ క్వశ్చన్ పేపర్లో చూడు చాలు, ఇంకేమొద్దు. క్వశ్చన్ పేపర్లో చూసినా చాలు మీకు 15+ వచ్చేస్తాయి. క్లియరా? ఇప్పుడు చూడండి, క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద ఫిగర్ విచ్ కెన్ బి ప్లేస్డ్ అట్ ద సైన్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. సో ఇక్కడ ఉన్న క్వశ్చన్ మార్క్ ఉన్న ప్లేస్ లో ఈ బాక్స్ లో ఏ డయాగ్రామ్ అనేది వస్తుంది? ఆప్షన్ ఏ వస్తుందా, బి వస్తుందా, సి వస్తుందా, డి వస్తుందా కనుక్కోమని చెప్పారు. ఓకేనా? క్వశ్చన్ చూడండి, తెలుగులో కూడా. క్రింది ప్రశ్నలో ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి నాకు ఇది నోటికి తిరగడం లేదు, కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రత్యామ్నాయాల నుండి ఈ ప్రశ్న గుర్తులు వద్ద ఉంచగల బొమ్మను ఎంచుకోండి అన్నారు. ఇక్కడ 4 బొమ్మలు ఇచ్చారు, 1 2 3 4 ABCD 4 బొమ్మలు ఇచ్చారు. ఏ ఆప్షన్ అనేది ఏ ఆప్షన్ అయితే కరెక్ట్ అనిపిస్తుంది అది ఇక్కడ ఈ బాక్స్ లో వచ్చేది, అది మనం కనుక్కోవాలి. క్వశ్చన్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఒక లైన్ ఇచ్చారు, సెకండ్ దాంట్లో ఒక లైన్ కి ఇంకొకటి యాడ్ చేసి 2 లైన్స్ ఇచ్చారు, థర్డ్ దాంట్లో ఒక లైన్ కి 2 లైన్స్ యాడ్ చేసి మూడు ఇచ్చారు, తర్వాత ఫోర్త్ దాంట్లో 4 లైన్స్ ఇచ్చారు. అంటే 1 2 1 2 3 1 2 3 4. ఓకేనా? ఫస్ట్ దాంట్లో 1 ఇచ్చారు, సెకండ్ దాంట్లో 2 ఇచ్చారు, థర్డ్ దాంట్లో 3 లైన్లు ఇచ్చారు, ఫోర్త్ దాంట్లో 4 లైన్లు ఇచ్చారు, ఫిఫ్త్ దాంట్లో 5 లైన్లు రావాలి. అది ఓకే. ఇక్కడ ఒక బాక్స్ వచ్చేసింది. ఆ బాక్స్ కి ఆనుకొని, అంటే బాక్స్ కి లెఫ్ట్ సైడ్ రావాలా, లైట్ ఇక్కడ సైడ్ రావాలా, కింద రావాలా, ఇంకొక సైడ్ రావాలా అనేది మనకు తెలియదు, మనం అది కనుక్కోవాలి అంతే. ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఫస్ట్ దాంట్లో 1, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4 ఇచ్చారు, ఇంకొకటి 5 రావాలి. 1 2 3 4 వచ్చేసింది. ఇంకొకటి ఇక్కడైనా రావచ్చు, ఇంకెక్కడైనా సరే ఒక్క లైన్ మాత్రమే రావాలి, ఇంకొద్దు. ఒక లైన్ మాత్రమే రావాలి అన్నప్పుడు ఎక్కడ చూడండి, ఈ బాక్స్ లో 4 వచ్చేసినాయి, 5 6 వచ్చాయి. ఈ బాక్స్ లో 1 2 3 4 వచ్చాయి, 1 2 3 మొత్తం 7 ఉన్నాయి. ఈ బాక్స్ లో 1 2 3 4 ఉన్నాయి, 1 2 3 మొత్తం 7 ఉన్నాయి. ఇందులో 1 2 3 4 ఒకటి మాత్రమే ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి, ఈ ఒకటి మాత్రమే ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఇదే మన కరెక్ట్ ఆన్సర్. క్లియరా? ఇది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, డయాగ్రామ్ అనేది 1 2 3 4 లైన్లు వచ్చేసింది, తర్వాత ఒక లైన్ మొత్తం 5 లైన్లే రావాలి కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. 19th క్వశ్చన్ చూడండి, ఓపెన్ డైస్. ఇందాక మనం క్లోజ్ డైస్ చెప్పానా, ఇప్పుడు ఓపెన్ డైస్. నేనేం క్వశ్చన్ పేపర్ కొత్తగా రెడీ చేయలేదు, కాబట్టి మీరు చెక్ చేసుకోండి. 2024లో షిఫ్ట్ 1లో 2024 ఫిబ్రవరి 20 జరిగిన ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ లో ఓపెన్ డైస్ ఇచ్చారు, క్లోజ్ డైస్ ఇచ్చారు. 2 మార్కులు వచ్చేసినట్లే కదా.
ఒక్క 30 నిమిషాల వీడియో మాత్రమే చూడండి. మీకు క్లోజ్ డేస్, ఓపెన్ డేస్ 2 మార్కులు పక్క రాబోయ్. 2 క్వశ్చన్లు పక్క. ఓకేనా? 2 క్వశ్చన్లు పక్క. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, క్వశ్చన్ చదువుతున్నా చూడండి. సెలెక్ట్ ద క్యూబ్ విచ్ కెనాట్ బి ఫార్మ్డ్ ఆన్ ఫైండింగ్ ద గివెన్ సెట్ అన్నాడు. కెనాట్ బి ఫార్మ్డ్ అన్నాడు. అంటే ఈ క్లోజ్ డైస్, ఈ ఓపెన్ డైస్ ఏదైతే ఉందో ఇది మనం క్లోజ్ చేసామనుకోండి, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది, ఇక్కడ 3 కరెక్ట్ ఆప్షన్స్ ఇచ్చారు, 1 రాంగ్ ఇచ్చారు. ఆ రాంగ్ ఆన్సర్ కనుక్కోమంటున్నాడు. కింద ఇచ్చిన షీట్ ను మడత పెట్టి ఏర్పాటు చేయలేని క్యూబ్ ను ఎంచుకోండి అన్నారు. ఏర్పాటు చెయ్యలేని క్వశ్చన్ మీరు క్లియర్ గా చూడాలి. చేయగలిగిందంటే ఇందులో 3 ఆప్షన్స్ కరెక్ట్ గానే ఉంటాయి. చెయ్యలేనిది అడిగాడు కాబట్టి ఒక ఆప్షన్ మాత్రం రాంగ్ ఉంది. ఆ రాంగ్ ఉన్న ఆప్షన్ మనం కనుక్కోవాలి. ఇప్పుడు మనం క్లోజ్ చేస్తే ఏవేవి ఆపోజిట్ లో వస్తాయి మనం చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఏం చెప్పాను, ఇట్లా ఒకటే ఇక్కడ ఫిగర్ ఏదైతే వచ్చారో ఇలా ఇచ్చారు కదా. సో ఫిగర్ ఇలా ఎలా అయినా ఇవ్వండి, ఇలా ఇచ్చి చూడండి, ఇక్కడ జెడ్ ప్లేస్ లో ఇచ్చారు. ఇంకొక చోట ఏమొస్తుంది, 3 ప్లేసెస్ ఇలా ఇచ్చేసి వాడు ఇక్కడ ఇవ్వచ్చు, ఇక్కడ ఇవ్వచ్చు. ఓకేనా? లేదంటే 3 ప్లేసెస్ ఇలా ఇచ్చేసి ఇక్కడ ఇవ్వచ్చు, ఇక్కడ ఇవ్వచ్చు. ఓకేనా? 3 ప్లేసెస్ ఇచ్చేసి మనకు ఇక్కడ ఇవ్వచ్చు, కొన్ని ఇక్కడ ఇవ్వచ్చు. అట్లా డిఫరెంట్ ఇస్తారు. ఎలా ఇచ్చినా సరే మనకి ఎప్పుడైనా సరే ఒక్క దాన్ని వదిలేసి, ఇక్కడ ఈ ప్లస్ ఉన్నది కదా, దీన్ని మధ్యలో ఒకదాన్ని వదిలేసి పెట్టారనుకోండి, ఈ ప్లస్ డివైడెడ్ బై ఏదైతే ఉందో అవి 2 ఆపోజిట్ లో ఉంటాయి. ఓకేనా? 1 సెకండ్, మళ్ళీ నీట్ గా రాస్తాను. ఇక్కడ చూడండి, ప్లస్ కి డివైడెడ్ బైకి ఈ 2 కూడా ప్లస్ కి ఆపోజిట్ లో డివైడెడ్ బై ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ చూస్తే, నెక్స్ట్ ఒకదాన్ని వదిలేండి, మిడిల్ లో ఒకదాన్ని వదిలేస్తే మైనస్ కి ఆపోజిట్ లో ఏమొస్తుంది, ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఈ మిడిల్ లో ఇది మిడిల్ లో ఒక పెద్ద రైల్, ఒక లైన్ లోనే ఉంది కదా, ఈ లైన్ కి సంబంధించి లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఉన్నాయి అంటే అవి 2 ఆపోజిట్ అయిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, నీకు 0 ఉన్న ప్లేస్ కి ఆపోజిట్ లో @ వస్తుంది. ఓకేనా? సో ఇది వచ్చేసింది. ఇప్పుడు మనకు క్లోజ్ డైస్ చేస్తే మనకి ఎలా ఉంటాయో మనకు తెలుసు. కాకపోతే ఇప్పుడంటే క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, ఒకవేళ మీకు ప్లస్ కనిపిస్తుంది అనుకోండి, ఒక క్యూబ్ ఏదైనా సరే, ఇక్కడ ఉన్న వాటిలో 4 క్యూబ్లలో ఒక క్యూబ్ తీసుకోండి. ఒక క్యూబ్ తీసుకుంటే ప్లస్ ఆ క్యూబ్ లో ప్లస్ ఉంది అనుకో, ప్లస్ ఉన్నది ఇంకా మిగిలిన 2 చోట్ల ఉంటాయి కదా పక్కన. ఇప్పుడు ఈ ప్లేస్ లో ప్లస్ వచ్చింది, రిమైనింగ్ ప్లేస్ ఇక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఈ 2 ప్లేస్లలో డివైడెడ్ బై అనేది రాకూడదు. అలా వచ్చిందంటే అది తప్పే. మళ్ళీ ఇంకో అదే బాక్స్ లో ఈ మైనస్ కానీ ఎక్స్క్లమేషన్ మాత్రం క్వశ్చన్ మార్క్ అని కనిపించింది అనుకో, ఒకవేళ మైనస్ కనిపిస్తే ఎక్స్క్లమేషన్ మార్క్ కనిపించకూడదు, లేదా ఎక్స్క్లమేషన్ మార్క్ కనిపించిందంటే మైనస్ కనిపించకూడదు. అప్పుడు రాంగ్ అయిపోతుంది. ఏదో ఒకటే కనిపించాలి. లేదా 0 ఉన్నప్పుడు @ ఉండకూడదు, @ ఉన్నప్పుడు 0 ఉండకూడదు. ఏదో ఒకటే ఉండాలి. ప్లస్ ఉన్నప్పుడు డివైడెడ్ బై ఉండకూడదు, డివైడెడ్ బై ఉన్నప్పుడు ప్లస్ ఉండకూడదు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆప్షన్ లో ఇక్కడ చూస్తే 0 ఉంది, దానికి ఆపోజిట్ @ ఉండాలి. ఇది కనిపించకూడదు. కనిపించిందా? లేదు. తర్వాత ఇక్కడ చూడండి, నెక్స్ట్ మైనస్ ఉంది, మైనస్ కి ఆపోజిట్ లో మనకి ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది. అది కనిపించిందా? లేదు. ఇంకోటి డివైడెడ్ బై ఉంది కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ డివైడెడ్ బై ఇక్కడ ఉంది. కానీ మనకు కావాల్సింది ఏంటి, ఆపోజిట్ ప్లస్ ఉంటుంది. ప్లస్ అనేది కనిపించిందా? లేదు. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఆప్షన్ ఏ, సారీ, ఇది కరెక్ట్ గానే ఉంది. సో ఇది కరెక్ట్ గానే ఉంది కాబట్టి మనకు ఆన్సర్ కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకు చేయలేని క్యూబ్ కావాలన్నాడు మీరు. మనకు ఆపోజిట్ లో ఉన్న నెంబర్స్ ఏదో ఒకటి కనిపించాలి, అప్పుడే తప్పక కరెక్ట్ ఆన్సర్ మనం పెడతాం. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే ఇక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది. ఎక్స్క్లమేషన్ మార్క్ ఉన్నప్పుడు మైనస్ రాకూడదు. ఓకేనా? రాలేదు. తర్వాత చూడండి, 0 ఉంది, 0 ఉన్నప్పుడు @ రాలేదు. పర్సంటేజ్ ఉంది, పర్సంటేజ్ ఉన్నప్పుడు ప్లస్ రాలేదు. ఇది కూడా మనకు కరెక్ట్ గానే ఉంది. నెక్స్ట్ ఏంది, ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఉన్నప్పుడు డివైడ్ బై రాకూడదు, రాలేదు. @ ఉన్నప్పుడు 0 రాకూడదు, రాలేదు. మైనస్ ఉన్నప్పుడు ఎక్స్క్లమేషన్ క్వశ్చన్ మార్క్ రాలేదు. ఇది కూడా కరెక్ట్ గానే ఉంది. నెక్స్ట్ ఇది చూడండి, ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఆపోజిట్ లో డివైడెడ్ బై ఉంది. కానీ ఇక్కడ చూడండి, మీకు క్లియర్ గా వచ్చేసింది ఇప్పుడు. ఓకేనా? సో మీకు క్వశ్చన్ మార్క్ వచ్చేసింది, ఇక్కడ క్వశ్చన్ వచ్చేసింది. సో ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ కి ఆపోజిట్ ఏంటి, ప్లస్ కి ఆపోజిట్ డివైడెడ్ బై. ప్లస్ కనిపిస్తున్నప్పుడు డివైడెడ్ బై మనకు కనిపించకూడదు, కానీ ఇక్కడ మనకు డివైడెడ్ బై అనేది కనిపిస్తుంది. సో ఈ డైస్ ఏర్పడదు, ఇది రాంగ్. కాబట్టి మనకు చెయ్యలేని అన్నారు కాబట్టి ఆన్సర్ ఇదే కరెక్ట్ ఆన్సర్. ఇది మీరు పెట్టాలి, చెయ్యలేనిది, ఈ డైస్ అనేది ఏర్పడదు, అందుకే ఇది మన కరెక్ట్ ఆన్సర్. ఈ 3 డైస్ కూడా ఏర్పడతాయి, అందుకే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మన క్వశ్చన్ లో చెయ్యలేని అడిగారు కాబట్టి ఒకటే ఉంటుంది, ఆ ఒకటి ఇది. క్లియరా? నెక్స్ట్ 20 క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి,
విచ్ టూ నెంబర్స్ షుడ్ బి ఇంటర్చేంజ్డ్ టు మేక్ ద గివెన్ ఈక్వేషన్ కరెక్ట్ అన్నారు. సో ఇచ్చిన సమీకరణాన్ని సరిగ్గా చేయడానికి ఏ రెండు సంఖ్యలను పరస్పరం మార్చాలి. ఒక సంఖ్య ఇక్కడ ఏదైతే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ మనం చేంజ్ చేయాలి. సో 8 into 9 divided by 4 plus 5 minus 3 ఈక్వల్ టు 2 అని ఇచ్చారు. సో ఇప్పుడు నువ్వు యాజ్ ఇట్ ఈజ్ ఇలా చేసుకుంటే వెళ్ళావు అనుకో, ఆన్సర్ 2 అనేది రాదు. నెక్స్ట్ వేరే నెంబర్ ఏదో వస్తుంది. కానీ ఆన్సర్ 2 రావాలంటే ఇందులో ఏదైనా సరే ఒక నెంబర్ని, ఏదైనా రెండు నెంబర్లని, సో అయితే 8ని 4ని, సో 8 ప్లస్ 4 రాయాలి, 4 ప్లస్ 8 రాయాలి. అలా చేసి మనం ఆన్సర్ చేసాం అనుకో, వస్తే రావచ్చు. లేదు, అది కూడా లేదు. అప్పుడేం చేయాలి? 2కి 5కి 2 ప్లేస్లో ఇక్కడ 2 లేదు. ఓకే, ఈ 2 ప్లేస్లో 5 పెట్టాలి, 5 ప్లేస్లో 2 పెట్టాలి. అలా పెట్టినప్పుడు ఏమైనా కరెక్ట్ ఆన్సర్ వస్తుందా? లేదా 3 9, సో 3 ప్లేస్లో 9, 9 ప్లేస్లో 3 ఇలా పెడితే ఏమైనా వస్తుందా? లేదా 9 2, 9 ప్లేస్లో 2, 2 ప్లేస్లో 9 పెడితే వస్తుందని అంటే మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆప్షన్స్ బేస్లోనే వెళ్ళాలి. సో 8 to 4 ఉంది కాబట్టి 8 to 4ని మనం కంపేర్ చేస్తాను. ఇప్పుడు 8 ప్లేస్లో 4 రాస్తాను, 4 into 9 డివైడెడ్ బై 4 ప్లేస్లో 8 రాస్తాను, 4 ప్లేస్లో 8, 8 ప్లేస్లో 4. తర్వాత 1 సెకండ్ ప్లస్ 5 minus 3 ఈక్వల్ టు ఎంత వస్తుంది? 2 ఉంది. సో ఇలా చేసామనుకో, మనకు ఫస్ట్ ఈ రెండింటిని డివైడెడ్ బై చేయాలి. లేదంటే 4 into 9 by 8 ప్లస్ 5 minus 3 ఈక్వల్ టు 2. మనం ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ చేయగలమా? 4 1 4 2 9/2 వస్తుంది. అప్పుడు పాయింట్స్లోకి వెళ్ళిపోద్ది. ఆ పాయింట్స్లో ఇది రాదు. ఓకేనా? సో పాయింట్స్లో రాదు కాబట్టి ఇది కూడా నేను క్యాన్సిల్. సో నెక్స్ట్ ఇంకో ఆప్షన్ చూస్తున్నాను. ఇంకో ఆప్షన్ ఏంటి? 2 5 కంపేర్ చేస్తాను. సో 8 into 9 డివైడెడ్ బై 4 ప్లస్ ఓకే 1 సెకండ్, నేను 2కి 5కి కదా. సో ఓకే, 8 into 9 డివైడెడ్ బై 4 ప్లస్ 2 minus 3 ఈక్వల్ టు ఇక్కడ 2 ప్లేస్లో 5. ఓకేనా? 2 ప్లేస్లో 5, 5 ప్లేస్లో 2 పెట్టాను. క్లియర్ కదా? సో ఇప్పుడు 9/4 into 8, 8 into 9/4 ప్లస్ 2 ఈక్వల్ టు 3. 4 1 సారీ 1 సెకండ్, నేనే తప్పు రాశాను. 8 into 9 డివైడెడ్ బై 4, 8 into 9 డివైడెడ్ బై 4 ప్లస్ 2 minus 3 ఈక్వల్ టు 5. క్లియర్ కదా? సో ఇప్పుడు 4ని క్యాన్సిల్ చేస్తే 4 1 4 2 అప్పుడేముంది? 2 into 9 ప్లస్ 2 minus 3 ఈక్వల్ టు 5. ఇప్పుడు క్లియర్గా చూడండి, మనం ఏం చేయాలి? 2 into 9 చేయాలా, 9 plus 2 చేయాలా, 2 minus 3 చేయాలా? ఫస్ట్ బాట్మాస్ రూల్ ప్రకారం BODMAS ఇందాక చెప్పాను కదా, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్స్ట్రాక్షన్. ఒకవేళ మనం కరెక్ట్గా వెళ్ళాలి అప్పుడు ఫస్ట్ మల్టిప్లికేషన్ వస్తుంది. డివిజన్ అనేది అయిపోయింది, మల్టిప్లికేషన్ వస్తుంది. 2 9 18 ప్లస్ 2 minus 3. 18 plus 2 అంటే ఎంత అవుతుంది? 18 plus 2 మనకు 20 అవుతుంది. 20 minus 3 ఈక్వల్ టు 5 కాదు. 20 minus 3 అంటే ఏమవుతుంది? 20 minus 3 ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఇక్కడ 17 ఈక్వల్ టు 5 అంటే ఇది రాదు. ఇది కూడా రాంగే. ఇది క్లియర్. ఓకేనా? సో ఇట్లాంటి వాటి దగ్గర మనకు కొంచెం టైం ఎక్కువ అయిపోద్ది. ఎందుకంటే మనకు త్రూ ఆప్షన్స్ బేస్లోనే మనం వెళ్ళాలి. సో నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ కనుక మనం చూసినట్లయితే 3కి 9కి, సో 8 into 9 ప్లేస్లో 3 రాస్తున్నాను, డివైడెడ్ బై 4 ప్లస్ 5 minus 3 ప్లేస్లో 9 ఈక్వల్ టు 2 రాస్తే 4 1 4 2. సో 2 into 3 ప్లస్ 5 minus 9 ఈక్వల్ టు 2. ఓకేనా? సో 2 into 3 అంటే 6, 6 ప్లస్ 5 minus 9 ఈక్వల్ టు 2. 6 ప్లస్ 5 అంటే ఎంత? 11 minus 9 ఈక్వల్ టు 2. 11 minus 9 అంటే 2. 2 ఈక్వల్ టు 2 అనేది కరెక్ట్ కదా? సో ఇది మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. సో కరెక్ట్ ఆన్సర్ అనేది 3 and 9 అనేది ఇంటర్చేంజ్ చేయాలి. అంటే ఆప్షన్ సి అనేది 3 and 9 అనేది కరెక్ట్ ఆన్సర్. 3, 9 ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి రెండింటిని కూడా ఇంటర్చేంజ్ చేస్తే మన కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇది మన కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీకు చూడండి, మీకు ఒక హోంవర్క్ ఇస్తాను. కౌంటింగ్ ఫిగర్స్ నుంచి ఒక క్వశ్చన్ ఇస్తాను, చూడండి. సో ఇలా ట్రయాంగిల్ ఉన్నప్పుడు 1 సెకండ్, మీకోసం క్లియర్గా రాస్తాను బై మిస్టేక్. ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో
చూడండి, ఇది డయాగ్రామ్ అండి. మన క్లారిటీ వచ్చిందా? ఈ డయాగ్రామ్ లో ఈ సర్కిల్ లో ఇక్కడ ఇచ్చిన ట్రయాంగిల్ లో ఈ ట్రయాంగిల్ లో ఎన్ని ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయో మనకు కావాలి. ఓకేనా? మీరు ఆన్సర్ ట్రై చేసి మీరు ఆన్సర్ అనేది కింద కామెంట్ బాక్స్ లో చేయండి. మీరు కనుక ఇది ఆన్సర్ ట్రై చేశారనుకోండి, మీకు ఎన్ని ఆన్సర్ అయితే వస్తుందో ఆ ఆన్సర్ ని మీరు కింద కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. విత్ ఇన్ 24 hours లో మీకు రాంగ్ అనేది రైట్ అనేది మేము అక్కడ చెప్తాం. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో మనం ఏదైతే క్వశ్చన్ కంటిన్యూ చేస్తామో అక్కడ మీకు ఫస్ట్ ఈ క్వశ్చన్ నేను కంప్లీట్ చేసిన తర్వాతనే మనం కంటిన్యూ చేస్తాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.